టీనేజ్‌లో ఉన్న అబ్బాయిలకు ఏమిష్టమని జెప్పేసి అడిగేటప్పటికి ఫస్ట్ గుర్తొచ్చేది బైక్. ఎందుకంటే వాళ్ళ మైండ్‌లోకి పోయేది ఇట్లాంటివి. టీనేజ్‌లో ఉన్న అబ్బాయిలకు ఏమిష్టమని జెప్పేసి అడిగేటప్పటికి ఫస్ట్ గుర్తొచ్చేది బైక్. మరి అలాంటి క్రేజీ బైక్స్‌ని కొనాలని, చూడాలని, రైడ్ చేయాలని జెప్పేసి ఎంత కసితో ఉంటాం కదా! మరి అలాంటి బైక్స్ అయితే కొనుక్కొని ఇప్పుడైతే కొంతమంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ లడాక్ అండ్ లడాకే గాకుండా ఇంకా మరి ఇండియా కూడా మరి దాటి కూడా వెళ్తూ ఉన్నారు. ఆ రైడ్స్ అనేది కూడా చేస్తూ వెళ్తున్నారు. అలా వెళ్తూ కూడా వాళ్ళ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా కూడా మారుతున్నారు. అలా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మారిన ఒక బైకర్ ఇప్పుడు మనతో పాటు కూడా ఉన్నారు. ఆయనే మిస్టర్ కిషోర్ కుమార్ మామిడి. మరైతే మనోడితో మాట్లాడేద్దాం. అండ్ తను చేసిన ఈ యొక్క జర్నీస్ ఏదైతే ఉన్నాయో ఈరోజు రియల్ టాక్ విత్ చాణక్యలో మనం తెలుసుకుందాం. హాయ్ కిషోర్. హాయ్ బ్రో, హౌ ఆర్ యూ? బాగున్నా, ఎలా ఉన్నావు? అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలే. సిట్టింగ్ ఎట్ దిస్ ప్లాట్‌ఫామ్ ఒక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ అండ్ డిఫరెంట్ ఫీలింగ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ అగైన్. అండ్ అగైన్ హ్యాపీ. ఇంకా హ్యాపీయెస్ట్ విషయం ఏంటంటే ఒక దోస్తుని మరో దోస్త్ ఇంటర్వ్యూ చేయడం అనేది అసలు అదైతే లిటరల్లీ ఐ ఫెల్ట్ మస్తు ఖుషి అనిపించింది. అరే ఏం భయ్, అరే మనోడే ఉన్నాడు. అది ఇంకో నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈవెన్ లాంగ్ బ్యాక్ మన పరిచయం ఒక Yes. గ్రూప్లో మనం ఫ్రెండ్స్గా ఉన్నాము. దట్ వాస్ అనే ఆ గ్రూప్లో మనం అప్పుడైతే గేమ్స్ ఆడేవాళ్ళం, Yeah. హైకింగ్ అని చెప్పేసి ఇలా కొన్ని వెళ్ళేవాళ్ళం. సో ట్రెక్కింగ్, ర్యాపిలింగ్, Yeah. రైడింగ్, వాలీబాల్, ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్. అలాంటిది నువ్వు సడన్గా ఇలా ఇన్ఫ్లుయెన్సర్గా టర్న్ అయిపోయి అనేటప్పటికీ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ అండ్ యు ఆర్ అచీవింగ్ ఏ గ్రేట్ హైట్స్ మ్యాన్. అంటే అది నాట్ మై ఓన్ ఎఫర్ట్. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే ఇప్పుడు నీలాగా ఎంతమంది దోస్తులు ఉన్నారు, ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసి దే గాట్ మీ హియర్. ఐ డిడ్ంట్ కమ్ హియర్. నేను రాలే నా అంతటా, మీ అందరు సపోర్ట్ చేశారు కాబట్టి టుడే ఐఎమ్ సిట్టింగ్ హియర్. ఓకే, సో దోస్తులు సపోర్ట్ చేసినారు. ఇంతకు దోస్తులే మోసుకొని వచ్చినారా లేకపోతే బైక్లో వచ్చినా? లే బైక్ మోసుకొచ్చింది బైక్ ఇప్పుడైతే. ఇప్పుడు ఆ దోస్తులు అందరూ వస్తే వెనకాల ఒక కాన్వాయ్ నడుస్తుండే ఆబ్వియస్లీ. Okay. అదే ఒక రైడ్ అయిపోతుండే, గ్రూప్ రైడ్ మళ్ళీ. యా. సో అందుకే ఇక సోలో కొట్టేసిన. ఎస్. కిషోర్, యూజువల్గా మన ఫ్రెండ్షిప్ని పక్కన పెట్టేసి యాక్చువల్గా సరదాగా మాట్లాడేసుకుందాం. యా. ఏంటంటే ఎప్పటి నుంచి రైడింగ్స్ కానీ మెయిన్గా ఇలా ఇన్ఫ్లుయెన్సర్గా మారడానికి ప్రయత్నించావు, లేకపోతే ఎందుకు అలా మారాల్సి వచ్చింది? సో నేను యాక్చువల్లీ 2016లో బండి కొన్నా. ఆబ్వియస్లీ రాయల్ ఎన్ఫీల్డ్. రైడ్ అనగానే ఫస్ట్ యాద్కి వచ్చేది అదే. సో 2016లో బండి కొనగానే నా ఫ్రెండ్ ఒకటి శివ అని ఉంటాడు. సో వాడు ఏం చేసిండంటే, అరే నేను రైడ్లోకి పోతున్నారా, నువ్వు కూడా వచ్చేసి అని చెప్పేసి ఒక గ్రూప్లో యాడ్ చేసిండు. అదే క్లైంబ్ ఆన్ అడ్వెంచర్స్. సో అది నీకు తెలిసే ఉంటుంది. సో అందులో నేను కూడా ఒకసారి వచ్చాను, ఉన్నాను, మన పరిచయం కూడా అలాగే జరిగింది. సో గ్రూప్ నుంచి అట్లా ఒక ఫస్ట్ టైం రైడ్ వచ్చినప్పుడు చూసిన, ఈవెన్ ఉదయ్, ఆషిమ్ వీళ్ళందరూ ఉంటారు. సో వాళ్ళ త్రూ నేను కొన్ని తెలుసుకున్నా. రైడింగ్ అంటే ఏదో బండి వేసుకున్నాం, హెల్మెట్ పెట్టినాం, కొట్టేసినాం అని కాకుండా దానికి ఒక ప్రాపర్ గైడ్లైన్స్, రూల్స్ ఫాలో కావాలి. అండ్ దానికి ఒక ఇప్పుడు నేను వేసుకున్న రైడింగ్ జాకెట్ ఉంది, ఇవన్నీ కొన్ని ఉంటాయి అని చెప్పేసి అప్పుడు నాకు యాక్చువల్లీ తెలిసింది. అప్పటి వరకు నాకు ఇవి ఏం తెలియదు. సో ఒక్కసారి ఆ ఫ్లేవర్ తగిలింది. ఇప్పుడు ఏదైనా తినగా నరే ఫ్లేవర్ తగిలింది మళ్ళీ కొడుతూనే ఉంటాం కదా. సో అది ఒక లెవెల్ ఆఫ్ ఎడిక్షన్కి ఎట్లా వెళ్ళిపోయింది అంటే, స్లోలీ నేను ఒక గ్రూప్ని లీడ్ చేయడం స్టార్ట్ చేసిన. దట్ ఈస్ టౌరస్ రైడర్స్. అది ప్యూర్ రాయల్ ఎన్ఫీల్డ్ క్లబ్ అనమాట. ఓకే. సో దాంతో రైడ్ స్టార్ట్ చేసి దాంట్లో అట్లా నేను ఇప్పటివరకు హయ్యెస్ట్ బైక్స్ లీడ్ చేయడం. లీడింగ్ అంటే లైక్ బీయింగ్ ఎ కెప్టెన్. సో నా వెనకాల అందరు ఫాలో కావాల్సింది. సో ఐ డిడ్ 500 బైక్స్. వావ్. ఐ టుక్ లీడ్ ఆఫ్ 500 బైక్స్. రియల్లీ? సో అది నా లైఫ్లో అది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్. ఒకటి డిస్టింగ్విష్డ్ జెంటిల్మెన్ రైడ్ అని చెప్పేసి, మెన్స్ హెల్త్ గురించి అని చెప్పేసి ఒక రైడ్ చేస్తామన్నమాట. సో దాన్ని హైదరాబాద్లో చేసినప్పుడు లిటరల్లీ ఒక 500 బైక్స్కి నేను అక్కడ ముంగటుండి లీడ్ చేస్తూ ఉండే. వెనకాల అందరు లైన్ అప్ వస్తారు. ఈవెన్ నా ఛానల్లో పెడుతున్నా అనమాట. అది ఏంది అంటే మెయిన్ మోర్ ఆర్ లెస్ లైక్ డిసిప్లిన్. యా. అంటే మనం ఇప్పుడు బైక్ రైడింగ్ అంటే ఏదో బండి వేసుకున్నాం వెళ్ళిపోయినామని కాకుండా, ఒక్కొక్క రైడింగ్లలో మెయిన్ మేము నేర్పించేది ఏంటి అంటే, అందరు చాలామంది చూసేది అరే ఇదేదో షోకులకి వీళ్ళు బండి వేసుకొని తిరగనీకి పోతారు అట్లా కనిపిస్తుంది. కాకపోతే మెయిన్ ఏంటి అంటే, ఇప్పుడు హైవేస్ పైన మనం ఎట్లా డ్రైవ్ చేయాలి, ఆఫ్ రోడింగ్ అంటే గుంతలు ఉన్నప్పుడు మన రైడింగ్ స్టైల్ ఎట్లా ఉండాలి, పల్లెటూర్లలో, విలేజెస్ ఇట్లాంటి ఏరియాస్లలో ఎట్లా మన స్పీడ్ ఎంత మెయింటైన్ చేయాలి, ఏం చూస్తూ ఉండాలి, అండ్ సిటీస్లలో ఎట్లా డ్రైవ్ చేయాలి, అండ్ ఇండికేటర్స్ కానీ, లైట్స్ కానీ, గెస్చర్స్ కానీ ఎంత ఇంపార్టెంట్ అనేది నాకు కంప్లీట్గా రైడింగ్లో తెలిసింది. ఓకే. సో అక్కడ అట్లా స్టార్ట్ చేసిన
స్టార్ట్ చేసినాక కరెక్ట్ 2020 వచ్చింది. ఆబ్వియస్లీ అప్పటి వరకు నాకు ఈ ఇన్ఫ్లుయెన్సర్ ఇదేం తెలియదు. అప్పటి వరకు జనాలు స్టిల్ యాజ్ అ రైడర్ నన్ను చాలామంది గుర్తుపట్టడం, లైక్ క్లాసిక్ ఉండేది, అది ఆల్మోస్ట్ 80,000 కిలోమీటర్స్ రైడ్స్లో ఎట్లా తిప్పడం స్టార్ట్ అయింది. ఇది క్లాసిక్ 350 దాని రౌడీ అంటే ఎమోషన్ తెలుసా అది అబ్బాయిలు మాక్సిమం అందరికి. లిటరల్ ఆ బైక్ మీద వెళ్తూ ఉంటే డగ్ 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 ఫీలింగ్ ఉంటుంది, ఒక ఫీల్ వస్తుంది. వేరే వస్తుంది. సో అది వచ్చేసి 80,000 దాన్ని మొత్తం రైడ్స్, దాన్ని నేను రౌడీ అంట. చూడగానే దాన్ని ముంగట మీసాలు పెట్టిన అనమాట. సో అది చూడగానే అరే రౌడీ భయ్య అట్లా రౌడీ అని దాన్ని చాలా మంది రౌడీ అని గుర్తుపడతారు. ఐ స్టిల్ హ్యావ్ ఇట్. సో తర్వాత కోవిడ్ వచ్చింది. ఎందుకో కరెక్ట్ కోవిడ్ ముందు ఒక చిన్న కెమెరా కొన్నా, ఎందుకో నాకు తెలియక. కొని ఏవో రికార్డింగ్ చేసిన తర్వాత అనిపించింది చలో స్టార్ట్ చేద్దాం ఏదో ఒకటి. గోప్రోనా నార్మల్ ఏదో చైనీస్ కంపెనీ కొన్న అప్పట్లో. కామెడీ ఏంటంటే నాకు ప్రతిసారి ఇప్పుడు నీకు తెలియదు, మనం ట్రిప్ పోతే ఓ 3-4 GB ఎగిరిపోతుంది డేటా. సో ఆ స్టోరేజ్కి ఫోన్లు సరిపోవు. సరే అని గూగుల్ డ్రైవ్లో పెట్టిన, సరిపోతలేవు. 2 అకౌంట్లు ఓపెన్ చేసిన, సరిపోతలే. ఇట్లా కాదని చెప్పేసి మైండ్లో ఆలోచించి ఇట్లా కాదు మంచి ఎడిట్ చేసి యూట్యూబ్లో పడేద్దాం. అది ఒక 60 years తర్వాత నా పిల్లలకు నా మనవాళ్ళకు అరే నేను ఇట్లా చేసిన అని చెప్పి చూపించుకోనికి ఒకటి మంచిగా ఉంటుంది, మెమరీస్ ఉంటాయి. బేసికలీ నా టార్గెట్ ఏంటంటే ఐ వాంట్ టు క్రియేట్ నా డైరీ, లైఫ్ డైరీ. అరే జాబ్ చేసినా తిన్నా పడుకున్నా కాకుండా అపార్ట్ ఫ్రమ్ దట్ ఇవి చేసిన నా మెమరీస్ కోసం అని చెప్పేసి. ఇప్పుడు ఇప్పుడు నాన్న కూడా కదా మన మెమరీస్, ఇప్పుడు నాతో పాటు ఎవరో అయితే ట్రావెల్ చేస్తారో మనందరి మెమరీస్ అవి క్రియేట్ చేసి అట్లా పెట్టేసుకుంటే అది ఫ్యూచర్లో నాకు బడి ఉంటుంది. ఏమన్నా వస్తే చూద్దాంలే అనుకొని ఐ స్టార్టెడ్ దట్ వే. ఇప్పుడు ఐఎమ్ స్టాండింగ్ సమ్ డిఫరెంట్ లెవెల్. ఇప్పుడు హైదరాబాద్కి తెలంగాణకి ఐఎమ్ ద బ్రాండ్ క్యాప్టెన్ ఆఫ్ రైస్ బ్రాండ్. సో ఒక బ్రాండ్కి లైక్ ఐఎమ్ కోఆర్డినేటింగ్ విత్ రెస్పెక్ట్ టు రైడ్స్ కానీ, లేకుంటే వాళ్ళ బ్రాండ్ రిలేటెడ్ ఏదైనా ప్రమోషన్ కానీ ఐఎమ్ హ్యాండ్లింగ్ ఇట్. సో అట్లా మల్టిపుల్ బ్రాండ్స్ కూడా ఉన్నాయి. లైక్ ఇంతకుముందు రైనాక్స్ కానీ ఇట్లా డిఫరెంట్ బ్రాండ్స్ ముందుకు వచ్చేసి వాళ్ళు సపోర్ట్ చేసేవాళ్ళు నేను రైడ్స్కి వెళ్ళేటప్పుడు కానీ. ఈవెన్ లాస్ట్ ఇయర్ బై ఎనీ ఛాన్స్ ఒకటి బాగా ట్రెండింగ్ అయింది వినాయక చవితికి. బైక్ రైడర్ లాగా వినాయకుడిని తయారు చేసిపించిన అనమాట. సో అంటే నేను ఫస్ట్ భయపడ్డది ఏంటి అంటే కొన్ని ప్లేసెస్లలో ఇట్లా డిఫరెంట్ అవతారాలలో వినాయకుడిని తయారు చేస్తే బ్యాక్ స్లాష్ అయింది. అంటే చాలా మంది నెగిటివ్గా తీసుకున్నారు, చాలా భయపడ్డారు. ఫుల్ ఏంటంటే అది కంప్లీట్ ఒక రిలీజియస్ ఎమోషనల్ సంబంధించినది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా అంటే నాకు ఒకటి ఫస్ట్ నుంచి నాకు మైండ్లో కూర్చుంది ఏంటి అంటే నాకు వినాయకుడు ఇప్పుడు కూడా నా బండి దగ్గరికి పోయినాక చూపిస్తా, నా బండి మీద వినాయకుడు ఉంటాడు. ఓకే, అది నాకు చాలా సెంటిమెంట్. ఐ స్టార్ట్ విత్ ఓకే గణపతి బప్పా మోరియా. సో అట్లా ఆ సెంటిమెంట్తో నేను స్టార్ట్ చేస్తాను. సో రైడ్ స్టార్ట్ అయ్యే ముందు కూడా మొక్కు అని బండి ముందుకు వెళ్ళాలని. ఓకే, సో ఆ టైప్ ఆఫ్ సెంటిమెంట్. సో వినాయకుడి త్రూ నేను ఆబ్వియస్లీ అవేర్నెస్ సెషన్స్ ఇస్తున్నాను కదా. సో అనిపించింది ఇప్పుడు వినాయకుడి కథలో కూడా మనం చూస్తే లైక్ హెడ్ రీప్లేస్ అయ్యి వినాయకుడి తల వచ్చింది కదా. సో ఆ కాన్సెప్ట్లో ఆలోచించి నాట్ ఎవ్రీ వన్ విల్ గెట్ ఎ హెడ్ లైక్ మీ, వియర్ హెల్మెట్ అండ్ ప్రొటెక్ట్ యువర్ హెడ్. సో దాట్స్ ద మెయిన్ ఎజెండా యాక్చువల్లీ. సో అది పెట్టేసరికి అది బాగా వైరల్ అయిపోయి అసలు చాలామంది ఎక్కడెక్కడనో స్ప్రెడ్ అయిపోయింది అన్నమాట. అండ్ అక్కడ వెనకాల ఏంటంటే వెనకాల నా హిమాలయన్ బైక్, ముందు వినాయకుడు ఇట్లా మొత్తం ప్రాపర్ రైడింగ్ గేర్ వేసుకొని ఉంటాడు, వెనకాల బైక్ ఉంటే చేతిలో హెల్మెట్ ఉంటుంది అనమాట. ఓకే, ఇది అది 2 years బ్యాక్ అనుకుంటా. లాస్ట్ ఇయర్ ఎగ్జాక్ట్లీ లాస్ట్ ఇయర్. ఓకే, ఐ థింక్ ఫొటోస్ ఉన్నాయి, ఐల్ షేర్ ఇట్. ఓకే, సో అదేంటి అంటే అంటే ఇంకా ఈవెన్ బ్యాక్గ్రౌండ్లో కూడా చూస్తే వినాయకుడు బైక్ వేసుకొని, ఇప్పుడు వినాయకుడు పుట్టింది కైలాస పర్వతం. సో బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి కైలాస పర్వతం ఉంటుంది, శివుడు పార్వతీమాత ఇట్లా కూర్చొని ఉంటారు. సో ఆ కాన్సెప్ట్ ఓరియంటెడ్ ప్లస్ పైన ఈ టెక్స్ట్ కూడా మెన్షన్ చేసిన వెరీ క్లియర్లీ, ఓకే విఆర్ హెల్మెట్ రైట్ సేఫ్. ఓకే, అండ్ సైడ్స్కి కూడా చూస్తే వినాయకుడు బైక్ మీద కూర్చొని ఉంటాడు. సో అట్లా కొంచెం ఇన్నోవేటివ్గా ట్రై చేశారు. ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు మనుషులని చెప్తే జనాలు కొంతమంది అబ్వియస్లీ వింటలేరు, దేవుడితో చెప్పిద్దామని చెప్పేసి థాట్. అంటే అదొక మంచి పని, దేవుడితో రాన్న కొంతమంది ఒక్కో ఇద్దర్స్ ఇన్స్పైర్ అయినా దట్స్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ మీ. సో అట్లా అని చెప్పేసి అది పెట్టినా చాలామంది ఈవెన్ మీడియా నుంచి కానీ చాలా మీడియాస్లో పోస్ట్ అయింది. అండ్ ఈవెన్ చాలామంది అడుగుతారు అన్న ఈసారి ఏం చేస్తున్నావు సిమిలర్గా. సో అగైన్ ఆల్రెడీ మైండ్ స్టార్ట్ అయిపోయింది దానిపైన వర్క్ చేయడానికి. సో ఇన్నోవేటివ్గా అంటే అబ్బాయిలకు ఒక పిచ్చి ఉంటుందప్ప, ఏంటంటే ఒక జాబ్ చేస్తున్నాము అండ్ ఒక ప్రాపర్ ఒక సంపాదన అనేది వస్తుంది, ఇంకా పెళ్ళి ఏజ్ అనేది కూడా ఇంకా రాలేదు. అంటే అప్రాక్సిమేట్లీ ఒక 23 నుంచి 27 ఆ మధ్యలో ఒక రఫ్గా వేసుకున్నాం అంటే దట్స్ అ ఎంజాయబుల్ పీరియడ్ అని అనుకోవచ్చు.
ఆ టైంలో బైక్స్ పిచ్చి కానీ ఇట్లా ఉంటుంది. ఆ బైక్స్ వేసుకొని ఆ ట్రిప్కి వెళ్ళాలి, లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళాలి, అరే లే లడాక్కి వెళ్ళాలి అని చెప్పేసి చాలామంది అబ్బాయిలు అనుకుంటూ ఉంటారు. అవును. సో నువ్వు కూడా అలాంటి అనుకోని స్టార్ట్ చేసిన సందర్భం ఏదైనా ఉందా? అంటే ఫస్ట్ నాకు చిన్నప్పటి నుంచి ఉన్న డ్రీమ్ ఏంటంటే బుల్లెట్. మ్మ్. అప్పుడు క్లాసిక్ ఇవన్నీ హిమాలయన్ ఇవంతా సెకండరీ. బుల్లెట్, రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్. ఈవెన్ పాతకాలం బుల్లెట్ ఏమన్నా దొరికిందంటే మనకు అదొక ఫీల్ ఫీల్ అనమాట. ఉంటుంది. సో ఆ బుల్లెట్ అది ఉంది. ఆఫ్టర్ మ్యారేజ్ ఇట్లా కాదని చెప్పేసి డాడీ దగ్గరికి వెళ్ళి అమౌంట్ తీసుకొని నేను అది ఏం చేసిన అంటే డాడీకి ఇన్స్టాల్మెంట్ కట్టుకున్నాను. ఇట్ హ్యాస్ టు బి మై బైక్, నా పైసలతో నేను కొనుక్కోవాలి అన్న ఫీలింగ్ అనమాట. సో డాడీ నాకు మొత్తం అమౌంట్ కట్టేసిండు బైక్. సో నేనేం చేసిన అంటే డాడీకి లైక్ మంత్లీ లాగా ఇచ్చుకున్నా. ఏంది అంటే అరే ఫస్ట్ బైక్ అనేది ఇది నా ఇష్టమైన బైక్, సో నాకు ఉండాలి ఇది అని చెప్పేసి అప్పటి డాడీ వద్దన్నా కానీ ఐ వాంట్ టు గివ్ ఇట్, నేను ఇచ్చేస్తాను అని చెప్పేసి ఐ గేవ్ ఇట్. సో అట్లా ఫస్ట్ బైక్ అనేది అట్లా వచ్చింది. తర్వాత రైడింగ్ అనేది కొంచెం ఎక్కువ అయిపోతున్న కొద్దీ ఇంకో బైక్ కొంచెం అప్గ్రేడేషన్ నేను. బట్ ఎట్ ద సేమ్ టైం లిటరల్లీ బైక్ ఎవరైతే ఎంతూసియాస్ట్ ఉంటారో వాళ్ళు బైక్ అమ్మారు. సో ఇప్పుడు నాకు అట్లనే వచ్చేసి తర్వాత హిమాలయన్ కొనుక్కున్నా. అదొక 40,000 తిరిగింది ఆల్రెడీ. లాస్ట్ ఒక 1.5 year బ్యాక్ బెన్లీ తీసుకున్నా, అదొక 16,000 తిరిగింది. ఓకే. సో ఇవన్నీ ఏంటి అంటే లైక్ రైడ్స్లో లైక్ వీకెండ్ వచ్చిందంటే సాటర్డే సండే నా పని ఇదే. ఏం చేస్తున్నా అంటే ఇక్కడ రైడ్ అక్కడ రైడ్. అండ్ రైడ్స్ అన్ని పక్కకు పెడితే అపార్ట్ ఫ్రమ్ దట్ కమ్యూనిటీ అనేది చాలా బాగా గ్రో అయింది. ఒకప్పుడు చాలా తక్కువ రైడింగ్ క్లబ్స్ ఉండేవి, చాలా తక్కువ రైడర్స్ ప్రొఫెషనల్గా రైడ్ చేసే వాళ్ళు ఉండేది. ఇప్పుడు ఏంటి అంటే చాలా గ్రో అయిపోయింది. ఈవెన్ కాలేజ్ స్టూడెంట్స్ ఎవరైతే ఇప్పుడు స్టడీ చేస్తున్నారో సో వాళ్ళు కూడా రైడ్స్కి జాయిన్ అవుతారు. ఓకే. కాకపోతే అక్కడ ఇప్పుడు ఏమైపోతుంది అంటే ఆ టైంలో సీరియస్ నేను చదువుకునే టైంలో బండి ఉందంటే అరే అది ఏదన్నా బండి కానీ కాలేజ్కి బండి మీద వస్తాడు ఆ టైప్. నేను సిన్స్ లైక్ 2011 పాస్డ్ అవుట్. సో ఆ టైంలో చాలా ఎక్కువ అది. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే కాలేజ్లో సపరేట్ పార్కింగ్ బైకర్స్కి స్టూడెంట్స్ అందరూ పార్కింగ్ వాళ్ళ కోసం డెడికేటెడ్ ఏరియా పెట్టేస్తున్నారు. అంటే అంతమంది బైక్స్ వేసుకొని వస్తున్నారు. లాంగ్ బ్యాక్ అది తక్కువ ఉండే, అందరు బస్సులలో కాలేజ్ బస్సెస్ ఆర్టీసీ బస్సులు ఇట్లా పోయేటోళ్ళు. ఇప్పుడు ఏంటి అంటే దూరం అవుతుంది నేను నడవాలి, బండి పేరెంట్స్ ఇప్పించేస్తారు ఆబ్వియస్లీ. కాకపోతే ఒకటి పేరెంట్స్కి నా సైడ్ నుంచి ఇచ్చే సజెషన్ ఏంటంటే ఇప్పియండి, కానీ వాళ్ళు ఎట్లా రైడ్ చేస్తున్నారు ఏంది అనేది వాళ్ళ రైడింగ్ స్టైల్ కూడా కనుక్కో. ఇప్పుడు కొంతమంది పేరెంట్స్ వాళ్ళు వచ్చేసి బాబు మా కొడుకుని తీసుకోకండి రైడ్స్కి అంటారు. అవునా? సీరియస్లీ. అంటే యూజువల్గా పేరెంట్స్ ఇట్లా రైడ్స్కి పంపించడం కానీ భయపడుతూ ఉంటారు. అరే ఎందుకు లేరా భయ్ అని చెప్పేసి వాళ్ళనే వారించి సైలెంట్ పెడతారు. అట్లాంటిది ఇక్కడ మాత్రం రివర్స్గా ఇక్కడ 2 sides ఉన్నాయి. ఇప్పుడు ఒక పేరెంట్కి వాట్ రైడింగ్ ఎగ్జాక్ట్లీ అనేది తెలుసు అని అనుకోండి. సో దానికి ఎగ్జాక్ట్ ఇప్పుడు రైడ్ ఎగ్జాక్ట్ ఇప్పుడు మేము మెయిన్ చేసేది ఇప్పుడు ఒక లేన్ ఫార్మేషన్లో వెళ్తాం. ఇప్పుడు చీమలు లైన్గా కట్టుకుంటూ పోతాయి కదా, సో ఆ లేన్ ఫార్మేషన్లో పోతాం. బీయింగ్ ఎ లీడ్ నేను నా విజిబిలిటీ ఎంతవరకు అయితే ఉంటుందో ఐ ఫోకస్. అండ్ ఇప్పుడు సిగ్నల్ పడుతుంది అనుకో 20 seconds ఉంది, నా వెనకాల ఒక 50 బండ్లు ఉన్నాయి. ఆ 20 seconds నేను రీచ్ కావాలి, మళ్ళీ 50 బండ్లు రీచ్ కావాలి. సో దాన్ని కన్సిడర్ చేసుకొని నేను స్పీడ్ అనేది వీలైతే సిగ్నల్ ఓపెన్ ఉన్నా కానీ నేను వెళ్ళిపోవచ్చు, బట్ వెనకాల రాలేరని చెప్పేసి నేను స్లో చేసి ఆపేస్తాను. ఎవ్రీ వన్ హ్యాస్ టు మూవ్. అండ్ నేను స్పీడింగ్ అస్సలు ఎంకరేజ్ చేయను. ఇప్పుడు ఎంత పెద్ద బండి ఉన్నా కానీ ఆ స్పీడ్ లిమిట్స్ పెడతారో ఆ స్పీడ్ లిమిట్స్ బేస్ చేసుకొని మనం రైడ్ అయితే చేస్తాం. అండ్ ప్రాపర్ రైడింగ్ గేర్, హెల్మెట్, షూస్, రైడింగ్ జాకెట్, రైడింగ్ ప్యాంట్, గ్లౌస్ ఇవన్నీ వేసుకొని ప్రాపర్ గేర్ అనేది కూడా తీసుకొని A to Z స్టార్ట్ రైడ్ వాళ్ళకి తెలుసు. ఇప్పుడు పేరెంట్స్ ప్రాపర్గా తెలిసిన వాళ్ళు ఓకే ఇది రైడింగ్ అంటే ఇది ప్రాపర్గా వీళ్ళు ఇట్లా డిసిప్లైన్గా ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవుతూ ఒక్కొక్కరు గెస్టర్స్ డిఫరెంట్ గెస్టర్స్ ఉంటాయి. స్లో డౌన్, స్టాప్, ఇట్లా డిఫరెంట్ సిగ్నల్స్. అంటే ఇప్పుడు బైక్ రైడ్ చేసేటప్పుడు వినిపించదు, గాలికి అవతలంతో కమ్యూనికేట్ చేయలేము. సో నేను చెప్పాలి వాళ్ళకి. సో బిఫోర్ దట్ బ్రీఫింగ్ ఇచ్చేస్తాను అనమాట. బ్రీఫింగ్ ఇచ్చేసి నేను ఇట్లా అన్నప్పుడు ఇది అర్థం అని చెప్పేసి వాళ్ళు ఒక్కొక్కరు రిపీట్ చేస్తున్న కొద్దీ వెనకాలకి లాస్ట్ వరకు వెళ్ళాలి సైన్స్. దట్స్ హౌ యూ కమ్యూనికేట్. అంటే మన ఇద్దరి మధ్యలో ఇంత గ్యాప్ వచ్చేటప్పుడు మధ్యలో ఇన్ని చేసావు నువ్వు చాలా చెప్పాలంటే. యాజ్ ఎ కెప్టెన్గా నువ్వు రైడ్స్కి వెళ్ళే ముందు వాళ్ళకందరికీ కూడా బ్రీఫింగ్ అనేది కూడా ఇస్తూ ఉంటావు కదా, ఆ బ్రీఫింగ్స్లో ఎలాంటి సిగ్నల్స్ అనేది చెప్తూ ఉంటాయి ఏంటి ఒకసారి చెప్పా? సో ఫస్ట్ ఫార్మోస్ట్ బ్రీఫింగ్ స్టార్ట్ చేసే ముందు నేను దోలాడుకునేది ఏంటంటే ఒక హైయెస్ట్ పాయింట్. ఓకే. అంటే నేను అందరికి కనిపించాలి. సో బండి దిగినాక ఎస్ నేను మీతో పాటు కలిసిపోతా, ఫన్ అండ్ ఆల్, ఓకే ఐల్ డూ ఇట్. కాకపోతే బ్రీఫింగ్ నుంచి డెస్టినేషన్ రీచ్ అయ్యి బండి దిగే వరకు
నేను వెరీ స్ట్రిక్ట్, దాన్ని తిట్టుకున్నా పర్లేదు. సో నాది అదొక లోపల ఒక ఆత్మ అది వచ్చేస్తుంది అనమాట. అని అమ్మాయి ఈడేంది సైకోగాడు ఉందా అన్న తిట్టుకున్నా స్టార్టింగ్ అనుకుంటారు. అన్న నువ్వు ఇచ్చిన బ్రీఫింగ్ చూసి ఇట్లుంది, ఆడ బండి దిగినాక అట్లా లేవేందన్న అన్నట్టు. సో దట్స్ అ డిఫరెంట్ థింగ్. ఎందుకంటే బండి మీద మనకు సేఫ్టీ ఫస్ట్. సేఫ్టీగా డెస్టినేషన్ రీచ్ అయితే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. కాకపోతే ఆ విషయంలో నేను కాంప్రమైజ్ కాను. సో బ్రీఫింగ్ ఇచ్చే ముందు ఫస్ట్ లైక్ వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఆడిబుల్ ఉందా లేదా చూసుకొని, మైక్ ఉంటే మైక్ దోలాడి మరి తీసుకుంటా. సో అందరికి వినిపించాలి. అండ్ ఎవరెవరైతే మెయిన్ డ్రైవ్ చేసేటోళ్ళు బైక్ రైడర్స్, ఇప్పుడు మనకి బైక్ మీద ముందు కూర్చున్న వాళ్ళు రైడర్, వెనకాల కూర్చున్న వాళ్ళు పిలియన్. సో వెనకాల కూర్చున్న వాళ్ళు ఏమంటారు? పిలియన్ అంటాం, పిలియన్స్. సో ఇంకోటి ఏంటంటే ట్రిపుల్ రైడింగ్ అస్సలు ఎంకరేజ్ చేయం మ్యాక్సిమం. ఈవెన్ వెనకాల కూర్చున్నా కానీ వాళ్ళకి హెల్మెట్, షూస్ అయితే పక్కా ఉండాల్సింది. ఓకే. అంటే లేదు నా దగ్గర లేదు, అది కూడా నార్మల్ ఏదో హాఫ్ ఫేస్ హెల్మెట్ చాలా మంది తెలియక వేసుకొని వస్తారు. సో వాళ్ళు ఒక 2 రైడ్లు వచ్చిరంటే తర్వాత వాళ్ళే ఆటోమేటిక్గా గేర్ అంతా అప్గ్రేడ్ అయిపోతుంది. సో ఇది ఆ లెవెల్ ఆఫ్ అడిక్షన్, మంచి అడిక్షన్ అనమాట. ఓకే. సో బ్రీఫింగ్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ అందరినీ గ్యాదర్ చేసుకొని అందరినీ పిలుస్తాం, మ్యాండేటరీగా పిలిచేసి. సో నేను ఇంట్రడ్యూస్ చేసుకొని తర్వాత మనకి లీడ్ ఎలానో మనకి సపోర్టింగ్ మొత్తం ఒక్కరితోనైతే ఇంపాసిబుల్ అది. అగైన్ ఒక రైడ్ వెళ్తున్నప్పుడు ఒక్కరితో మొత్తం చూసుకోవాలంటే కూడా నాట్ ఏ రైట్ థింగ్. సో దానికి మార్షల్స్ ఉంటారు, స్వీప్ ఆర్ టెయిల్ అంటారు. ఓకే. సో టెయిల్ ఏంటంటే లాస్ట్లో ఉంటాడు. ఈయన ఏంది అంటే అందరినీ ముందు తోస్తూ, ఒకవేళ ఎవరన్నా ఆగారంటే ఇతను వెళ్ళి సపోర్ట్ చేస్తూ మళ్ళీ వాళ్ళని తీసుకొని రావడం. సో ఇతను కూడా వన్ ఆఫ్ ద కోర్ టీమ్ మెంబర్ ఉంటాడు. నెక్స్ట్ మార్షల్స్, వీళ్ళు ఏంటంటే సైడ్స్లో ఇప్పుడు కొన్ని ప్లేసెస్లో యూటర్న్ ఉంటుంది. సో వెహికల్స్ వేరే సైడ్ నుంచి ఎగ్దమ్ వస్తుంటారు. సో వాళ్ళని కొద్దిసేపు ఆపడానికి, సో దట్ లైనప్ అంతా వెళ్ళిపోవడానికి. సో వీళ్ళు మార్షల్స్. ఇంకొకటి ఏంటంటే మధ్యలో కొంతమంది దూరడానికి ట్రై చేస్తుంటారు. లేకుంటే మేము రోడ్ పైన ఉన్నాం ఫర్ ఎగ్జాంపుల్, సో సైడ్ నుంచి వెహికల్ వెళ్ళాలి. సో ఈ మార్షల్ వచ్చేసి వాళ్ళకి వే క్లియర్ చేసుకుంటూ వాళ్ళని క్లియర్గా పంపించేస్తాను. ఓకే. సో ఇట్స్ లైక్ టీమ్ ఎఫర్ట్ అగైన్. ఓకే. సో మార్షల్స్ ఎవరు అని చెప్పేసి వాళ్ళని ఫస్ట్ చూపించేసి దెన్ గెస్టర్స్ అనేది స్టార్ట్ చేస్తాం. యాక్చువల్గా మీరు ఈ ఫార్మేషన్ ఏదైతే ఉందో, ఈ ఫార్మేషన్ చూస్తూ ఉంటే నాకు ఒకటి అనిపిస్తుంది. అనిమల్స్లో వుల్ఫ్ ఒక గ్యాంగ్ ఒకటి వెళ్ళేటప్పుడు, సో ద లాస్ట్ వన్ ఈస్ అనే ఇంపార్టెంట్ అండ్ ద ఫస్ట్ వన్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. మధ్యలో ఎవరైతే అమెచ్యూర్స్ ఉంటారో వాళ్ళని దాని తగ్గట్టు చూసుకునే దా విల్ ఫాలో. ఆ టైప్ ఆఫ్ టెక్నిక్ అనేది ఇక్కడ యూస్ చేస్తాం. సేమ్ కదా? సేమ్ ఆల్మోస్ట్. లైక్ ఏంటంటే ఇప్పుడు మధ్యలో ఉన్న వాళ్ళకి ఎవ్వరికి అసలు ఐడియా ఉండదు. కొంతమంది ఫస్ట్ టైమర్స్, నేను బండి నిన్ననే తీసుకున్నా ఇవాళ రైడ్కి వచ్చిన అన్న వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళకి జీరో నాలెడ్జ్. సో నార్మల్గా రైడ్ అనగానే ఏదో సమ్ జాకెట్, లెదర్ జాకెట్ ఏదో అరే సినిమాలలో వేసుకొని వచ్చేస్తారు. తీరా చూస్తే ఇదంతా తేడా కొడతాయి. ఏందన్నా మీవేంది ఇట్లా ఉన్నాయి, ఏవో దొడ్డుగా ఉన్నాయి అంటే వెన్ దే సీ ఇట్ ఫర్ ద ఫస్ట్ టైం. రైట్. సో తర్వాత లిటరల్ చెప్పాలంటే దే గ్రో దెమ్ సెల్ఫ్ ఇన్ సచ్ వే, వాళ్ళు 10 మందికి చెప్తారు అరే నువ్వు ఇది ప్రిఫర్ చేయి, దిస్ ఈస్ గుడ్. సో అట్లా ఉంటుంది అనమాట. సో అయితే అక్కడ మార్షలింగ్ తర్వాత దెన్ కమ్స్ ద బ్రీఫింగ్. నేను గెస్టర్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐమ్ స్లోయింగ్ డౌన్, సో ఇది స్లోయింగ్ డౌన్ అంటే సారీ యూజ్ యువర్ లెఫ్ట్ హ్యాండ్ ఆల్వేస్. ఓకే. సో స్లోయింగ్ డౌన్ ఇది. సో రైట్. ఓకే. రైట్ వెళ్తున్నావు అంటే రైట్, లెఫ్ట్. ఓకే. దెన్ ఇది వచ్చేసి స్టాప్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పిన కదా, ఇప్పుడు విలేజెస్ మధ్యలో నుంచి పోతున్నాం. సో మనకి పిల్లలు కానీ లేకుంటే సడన్గా యానిమల్స్ రావడం కానీ ఇట్లాంటివి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో లేదంటే ఎవరన్నా సడన్గా పెద్ద వెహికల్ వస్తుంది సంథింగ్, లేకుంటే కొంతమంది రాంగ్ రూట్లో వస్తుంటారు. సో అలాంటప్పుడు ఏంటి అంటే ఇప్పుడు లెఫ్ట్ కానీ రైట్ సైడ్ నుంచి వస్తే బీ కాషియస్. ఇది నేను ఇట్లానే వదిలేస్తే వెనకలోడు సేమ్ రిపీట్ చేస్తాడు. లైక్ పాస్ ఆన్ అయిపోయి టిల్ లీడ్ వరకు రీచ్ అవుట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ ఇప్పుడు గుంతలు కానీ ఏదన్నా రోడ్ పైన రాళ్ళు కానీ ఏదన్నా ఉంది ఇట్లా చూపించడం, లేకుంటే లెగ్స్ యూజ్ చేసి లెగ్స్తో పాయింట్ చేయడం, లెఫ్ట్ కానీ రైట్ కానీ. ఇంకా ఒకవేళ నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 80 స్పీడ్ మెయింటైన్ చేస్తాను, వెనకలో చాలా స్లో అయిపోతున్నాడు. సో అప్పుడు స్పీడప్ లేకుంటే ఇట్లా అంటాం అన్న. సో స్పీడప్ అంటే జస్ట్ నన్ను క్యాచ్ చేయడం. అండ్ ఇక్కడ మెయిన్ తంబ్రోల్ ఏంటి అంటే మ్యాండేటరీ యూ షుడెంట్ క్రాస్ ద లీడ్ని క్రాస్ అయిపోవద్దు, టెయిల్ వెనకాల ఉండొద్దు. ఓకే. అండ్ అట్ ద సేమ్ టైం మార్షల్స్ని అస్సలు ఫాలో కావద్దు, ఎందుకంటే ముందుకు వెనకకి వెళ్తుంటారు, వాళ్ళు చేస్తూ ఉంటారు. సో వాళ్ళు కూడా రిఫ్లెక్టర్స్ వేసుకొని ఉంటారు ఫర్ ఐడెంటిఫికేషన్.
ఇంకొకవేళ చాలామంది ఏంటంటే అరే నేను రైడ్ చేస్తున్నా, నేను సెల్ఫీలు ఫోటోలు తీసుకొని పెట్టుకుంటే బాగొస్తాయి, కావాలంటే మార్షల్స్కి ఒక టీం ఒక పర్సన్ ఉంటాడు ఫోటోగ్రఫీ, అయినా చూసుకుంటాడు. మార్షల్స్లోనే ఒక పర్సన్ ముందు వెళ్ళి మంచిగా పొజిషన్ పెట్టేసుకొని ఫోటో తీసి పెట్టేసుకుంటాడు. బట్ స్ట్రిక్ట్ రూల్ ఏంటి అంటే బీయింగ్ ఏ రైడర్ నీకు కెమెరాస్ ఉన్నాయా ఆన్ చేసుకో పర్లేదు, కానీ నేను సెల్ఫీలు కొట్టుకుంటా వీ నెవర్ డూ ఇట్. అంటే రైడర్స్లో అది ఫస్ట్ ఇన్స్ట్రక్షన్స్లో ఇది కూడా చెప్పేస్తాం అనమాట. అండ్ పిలియన్స్ మీరు ఖాళీ కూర్చొని ఎంజాయ్ చేయండి. రైడర్ ఇస్తున్నాడు గెస్చర్ నేను కూడా ఇస్తాను అనేది రాంగ్. ఎందుకంటే రైడర్కి తెలుసు వాట్స్ హ్యాపెనింగ్. అంటే హ్యాండిల్ కంట్రోల్లో ఉంటుంది, చేతిలో ఉంటుంది కాబట్టి ఎక్కడ ఏమొస్తుంది అనేది తెలుస్తుంది రైడర్కి. సో దాని తగ్గట్టు మనోడు గెస్చర్స్ ఇవ్వాలి. పిలియన్ నువ్వు ఖాళీకి కూర్చున్నావు ఎంజాయ్ చేయి. కొంతమంది నేను ఇస్తా అంటారు, నువ్వు ఇయ్యకు, కూర్చో సైలెంట్గా ఫస్ట్. మీరు కూర్చోండి ఖాళీ ఎంజాయ్ చేయండి, లెట్ రైడర్ డూ ఇట్. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రాపర్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం. ఎట్లా అంటే లైక్ ఫ్రంట్ బైక్కి మన బైక్కి ఓ ప్రాపర్ 2 బైక్స్ నార్మల్గా చెప్తాం మనం. అంటే 2 బైక్స్ డిస్టెన్స్, సో దట్ ముందు సడన్గా బ్రేక్ వేసినా కానీ వీడియో కంట్రోల్ చేసుకునేటట్టు పోయాను గుద్దకుండా. అండ్ ఇక్కడ ఎట్లాంటి సిచ్యువేషన్ అంటే ఇవి నార్మల్గా గ్రూప్ రైడ్లో ఒక్కటి పడితే అందరు పడతారు. సో అందుకని చెప్పేసి వీ నెవర్ ఎంకరేజ్ స్పీడింగ్, అస్సలు ఎంకరేజ్ చేయం. ఇప్పుడు ఇందాక చెప్పిన కదా 500, గెస్ ద స్పీడ్ వీఆర్ గోయింగ్. ఇందాక మీరు అన్నారు కదా 80, 40 స్పీడ్లో. ఓహో, అంటే గ్రూప్ ఎందుకు అంటే ఇప్పుడు ఆ స్పీడ్లో ఇమాజిన్ సడన్గా ముంగట ఒకడు ఎగ్దమ్ ఉరికొచ్చేసాడు. బికాస్ యాక్సిడెంట్ అనేది లైక్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. ఆ సిచ్యువేషన్లో ఒక్క లాపినా కానీ దాంట్లో ఏ ఒక్క బైక్కి ప్రాపర్ బ్రేకింగ్ లేకున్నా కానీ ఇంపాక్ట్ అవుతుంది. సో అట్లాంటివి మైండ్లో కన్సిడర్ చేసుకొని వెనకాల ఇంకోటి ఏంటంటే మార్షల్స్తో ఇప్పుడు నా హెల్మెట్స్కి చూస్తే కొన్ని సైడ్కి ఒక డివైస్ ఉంటుంది, ఇంటర్కామ్. ఓకే. సో కొంతమంది మోస్ట్ ఇప్పుడు మ్యాక్సిమం రైడర్స్ ఎవరైతే రెగ్యులర్గా రైడ్ చేస్తారో వాళ్ళు ఇంటర్కామ్ తీసుకుంటారు, కొంతమంది బ్లూటూత్. సో మేము కాల్లో కనెక్ట్ అయిపోయి కూడా లైన్ బ్రేక్ అవుతుంది, లేకుంటే ఇక్కడ గ్యాప్ ఎక్కువ వచ్చేసింది, సో ఈ కమ్యూనికేట్ దాన్ని బట్టి నేను ముందు నా స్పీడ్ అనేది మొత్తం అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటా. లేకుంటే ముంగట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు సడన్గా నేను మిస్ అయిన గుంత, సో వెనకాల వాళ్ళకి చెప్పేస్తాను స్లో చేసుకో గుంతుంది ఇక్కడ అంటే కొన్ని కేసెస్లో మిస్ అయిపోతుంది. అవును. సో అట్లాంటివి అనేవి ఇమీడియట్గా చెప్పేస్తాను. ఓకే. సో అట్లా కమ్యూనికేషన్ ఇంటర్కామ్స్ త్రూ కమ్యూనికేషన్ చేసుకోవడం. సో ఇట్లా మెయిన్ ఇంకోటి ఏంటంటే చెప్పిన ఇప్పుడు అది ఒక్కసారి రైడ్ నాకు ఫస్ట్ నేను క్లైంబర్లో పోయినప్పుడు పోయింది, నాకు ఇప్పటికీ అదే అలవాటు. నాకు ఇండికేటర్స్ వాడతా, ఎట్ ద సేమ్ టైం హ్యాండ్ గెస్టర్స్ వెళ్ళిపోతే ఇచ్చేది, ఇట్లా ఆపేస్తా స్లో డౌన్. ఈవెన్ పాతకాలం ఎవరైనా కానీ డ్రైవర్స్ ఉన్నారనుకో పెద్దవాళ్ళు, ఈవెన్ లారీ డ్రైవర్స్ అనే కాదు, వాళ్ళ కాలంలో వాళ్ళు ఎవరైతే ఈవెన్ మన డాడ్స్ కానీ వాళ్ళందరూ కూడా సో బాగా రైడ్ చేసిన వాళ్ళు ఎక్కువగా ఇండికేటర్స్ కంటే హ్యాండ్ సిగ్నల్స్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. ప్రాపర్ కమ్యూనికేషన్, ఎందుకంటే ఇండికేటర్స్ మర్చిపోతాం బేసికలీ. ఇంతాక నాకే చెప్పారు ఒకళ్ళు, కాకపోతే తనకు తెలియదు ఏంటంటే నేను లెఫ్ట్ తీసుకుంటున్నా, ఇండికేటర్ ఆఫ్ చేయలేదు అని చెప్పేసి వెళ్తాను, నేను లెఫ్టే తీసుకుంటున్నా. కాకపోతే అంటే అది హ్యూమన్ టెండెన్సీ మర్చిపోతాం, ఎందుకంటే ఫోకస్ రోడ్ పైన ఉంటుంది కాబట్టి ఒక్కోసారి మర్చిపోతూ ఉంటాం. సో హ్యాండ్ గెస్టర్స్ అట్లా కదా, అవసరం ఉన్నప్పుడు మర్చిపోయి చెప్పాం కదా. సో అట్లా అది ఈవెన్ ఒక లేన్ నుంచి ఇంకో లేన్కి షిఫ్ట్ అయినా కానీ వి షో ఇండికేటర్స్ అండ్ గెస్టర్స్ ఇచ్చుకుంటూ షిఫ్ట్ అయిపోవడం అండ్ అందరు ఎట్లా మూవ్ అవ్వడం. అదొక ఏమంటారు వచ్చినోడు చెప్పిన అదొక మంచి అడిక్షన్ అన్నమాట. ప్రాపర్ మన సేఫ్టీ పరంగా. అండ్ ఇప్పుడు మెయిన్ ఎస్కేప్ ఇప్పుడు మండే టు ఫ్రైడే ఆబ్వియస్లీ ఉండే టీవీ టెన్షన్స్, వారికి ఫ్యామిలీ ఒకరోజు సాటర్డే కానీ సండే కానీ జస్ట్ ఒక రైడ్ పోయి వచ్చినామా, నాకైతే స్ట్రెస్ బస్టర్ అది. యాక్చువల్గా ఒక విషయం చెప్పు, ఏంటంటే ఎవరైనా కానీ అమ్మాయి అబ్బాయి ఇట్లా కలిసి రావడం కానీ అండ్ యూజువల్గా అమ్మాయి రైడర్స్ అనే వాళ్ళు కూడా ఎక్కువ అవుతున్నారు. సో వాళ్ళ ఒక సేఫ్టీ ప్రకారం మీరు ఎట్లా తీసుకుంటూ ఉంటారు? సో ఒక బ్రదర్హుడ్ మెయింటైన్, ఇప్పుడు ఎవరైనా సరే బైకింగ్లో వచ్చే దే మెయింటైన్, అంటే వాళ్ళు స్టూడెంట్ కానీ ఒక పెద్ద అయినా కానీ ఒక 60+, 70+ వాళ్ళు కూడా రైడ్ చేస్తున్నారు ఇప్పటికీ. రియల్లీ? ఎస్, ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఓకే. సో అట్ ద సేమ్ టైం బైకర్ని హైదరాబాద్ అని ఒక ఉమెన్ బైకర్స్ క్లబ్ ఉంది. సో వాళ్ళు ఓన్లీ ఉమెన్ బైకర్స్. ఈవెన్ వాళ్ళు దాంట్లో ట్రావెల్ చేసేవాళ్ళు లైక్ చాలా లాంగ్ డిస్టెన్సెస్ వెళ్ళిపోయారు. ఇప్పుడు లదాఖ్ కొట్టొచ్చారు లాస్ట్ ఇయర్. లడాక్ గురించి మాట్లాడుకోవాలి, పెద్ద స్టోరీ ఉంది అది. మొన్న అంటే చెప్పాను కదా బ్రదర్హుడ్, వి మెయింటైన్ దట్ బ్రదర్హుడ్. సో సిస్టర్ ఉండే నవ్య అని చెప్పేసి మహాకుంభ్ పోయి వచ్చింది బైక్ మీద హిమాలయన్ పైన. ఓ మై గాడ్. సో చాలామంది ఉన్నారు ఇప్పుడు, కమ్యూనిటీ ఈస్ గ్రోయింగ్.
చెప్పిన ఒక టైంలో 100 మంది ఉంటే ఇప్పుడు అది 1000 దాటింది. సో రైడర్స్ అనేది అది పెరుగుతూ ఉంది. అది ఎట్లా అంటే ఇంకోటి అప్పట్లో ఇప్పుడు ఏంది అంటే వన్స్ యూ సెటిల్ నీ ప్రొఫెషనల్గా ఫైనాన్షియల్గా స్టేబుల్ అంటే యూ గెట్ ఇన్ టు దిస్. ఓకే. ఎందుకంటే ఇది అగైన్ కొంచెం కాస్ట్లీ హాబీ. యా పెట్రోల్ ఊరికే రాదు కదా. పెట్రోల్ అనే కాదు, ఇప్పుడు జాకెట్ అంటే 7-8 వేలు, ఏది దాంట్లో ఏముంది అంటారు చాలామంది. అది ఏంటంటే ప్రాపర్ ఆర్మర్స్ లైక్ ఎల్బో ప్రొటెక్టర్స్, ఇప్పుడు ఎల్బో ప్రొటెక్టర్స్ ఉన్నాయి, షోల్డర్ ఉంటుంది, చెస్ట్ ప్రొటెక్టర్, బ్యాక్ ప్రొటెక్టర్స్, జస్ట్ ఇన్ కేస్ ఏమన్నా పడ్డా కానీ మనకి ఏం ఇంపాక్ట్ కాకుండా. ఇంకోటి మెటీరియల్ కూడా కొంచెం హార్డ్ మెటీరియల్ ఉంటుంది, ఎందుకంటే మనం ఇట్లా గీరకపోతాం రోడ్ పైన గీరుకున్నప్పుడు స్కిన్ అంతా లేచిపోతుంది. సో ఆ ఇంపాక్ట్ని కూడా ఇవి తీసుకునేటట్టు ఇవి డిజైన్ అయిపోతుంది. 600 DU పాలిస్టర్లో ఆ టైప్ కొన్ని డిఫరెంట్ హార్డ్ మెటీరియల్స్ యూజ్ చేసి ఇవి డిజైన్ చేస్తారు అనమాట. సో ఇవి మేము వేసుకునే మెయిన్ రీజన్ నాట్ ఫర్ ద ఫొటోస్, ఫర్ అవర్ సేఫ్టీ. ఓకే. ఇప్పుడు రైడింగ్ షూస్ కానీ, ఇప్పుడు రైడింగ్ షూస్ ఉన్నాయి, సో ఇవైనా సరే ముంగట ఇట్లా రాయలేకుంటే రాలంది అనుకుంటూ పోయినా ఏం కాదు, అట్లా అని చెప్పి తన్నము. కాకపోతే హార్డ్ ఏంది అంటే ఇన్ కేస్ ఏమన్నా తాకినప్పుడు, ఎందుకంటే ఫస్ట్ పడేటప్పుడు లెగ్ నుంచి స్టార్ట్ అయ్యి హెడ్కి ల్యాండ్ అవుతాం. సో అది టార్గెట్ చేసుకొని రైడింగ్ ప్యాంట్స్ ఎల్బో ఉంటుంది, హిప్ ఉంటుంది, బ్యాక్ ఉంటుంది, మళ్ళీ రైడింగ్ షూస్ యాంకిల్ ట్విస్ట్ కాకుండా యాంకిల్ దగ్గర కూడా, ఇవన్నీ మొత్తం దానికి సపరేట్ మొత్తం కొన్ని. ఇప్పుడు హైదరాబాద్లో అంటే రైనాక్స్, డైనమిక్ రైడర్స్ కొన్ని షాప్స్ ఉన్నాయి ఇప్పుడు మనకి. సో అక్కడ మీరు వెళ్తే ఓన్లీ రైడర్స్కి సంబంధించిన మొత్తం మెటీరియల్ అంతా రైడింగ్ రిలేటెడే ఉంటాయి. యూజువల్గా ఈ టోటల్ ఈ బైక్స్కి సంబంధించిన గేర్ మొత్తం కొనాలి అని అంటే జాకెట్ కానీ, ప్యాంట్ కానీ, అండ్ కింద షూస్ మొత్తంగా ఎంత అవుతుంది కాస్ట్? అది సీరియస్ చెప్పాలంటే బ్రాండ్ టు బ్రాండ్ వేరీ అవుతుంది. సో అప్రాక్సిమేట్ జస్ట్ టెల్ మీ ఒక 40 to 50. 40 to 50,000 అంటే మంచి ప్రాపర్ లెవెల్ 2 తీసుకో, అట్లీస్ట్ కొంచెం లెవెల్ 2 లెవెల్లో తీసుకుంటా, మంచి ప్రాపర్ బ్రాండెడ్ తీసుకుంటే 40 to 50 ఈజీగా అవుతుంది. 40 to 50,000. కానీ అదేంటంటే మీరు ఇందాక అన్నారు ఏంటంటే అది ఫైనాన్షియల్గా స్టేబుల్. సో ఇట్స్ అ ప్యాషనైజ్, మనం వెళ్ళాలి ఇట్లా రైడ్స్కి వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఇట్ వాస్ అంటే 100కి 100% నీడెడ్. అది మచ్ నీడెడ్. అంటే అది ఆటోమేటిక్ వచ్చిన వాళ్ళు అప్గ్రేడ్ చేసుకుంటారు. ఇప్పుడు చాలామంది ఫైనాన్షియల్గా అంత స్టేబుల్ లేకున్నా కానీ వాళ్ళు ఏం చేస్తారంటే స్లోలీ 1 by 1, నేను మొత్తం పోయి ఒకటేసారి కొనమన్నాను కూడా. ఫస్ట్ ప్రియారిటీ ఏంది, హెల్మెట్, షూస్, తర్వాత జాకెట్ కొన్నాం, తర్వాత ప్యాంట్ కొన్నాం, అట్లా ఒక్కొక్కటి లైక్ 2 months 3 months గ్యాప్ ఇవ్వడము, అట్లా మెల్లమెల్ల ఒక్కొక్కటి అప్గ్రేడ్ చేసుకుంటారు. అన్నీ ఒకటేసారి కొనాలన్నా ఎవరికి కష్టం, ఎవరికైనా కష్టమే అది. సో అందుకే ఒక్కొక్కటి ఏదైతే ఇంపార్టెంట్ ఆఫ్ టైం బీయింగ్ అట్లీస్ట్ టెంపరీ కొన్ని ఆల్టర్నేట్స్ ఉంటాయి, బట్ నాట్ కంప్లీట్లీ అది దాంతో పోగలుగుతామంటే నో. ఎందుకంటే ఇవి డిజైన్ చేసింది స్పెసిఫికల్లీ దీనికి. సో అక్కడ 19-20 ఫరక్ అంటారు కదా, ఆడ కొంచెం తేడా కొట్టినా బొక్కలు ఇరుగుతాయి. సో అవి ఫస్ట్ సేఫ్టీ, ఆ తర్వాత ఏదైనా. అండ్ మన బండి కూడా లైక్ మెయింటెనెన్స్, అగైన్ ఇవన్నీ పక్కకు పెడితే బండి ఇంకో సైడ్ మెయింటెనెన్స్ ఉంటుంది. బండి మెయింటెనెన్స్ ఒక బేబీని చూసుకున్నట్టే చూసుకోవాలి దాన్ని అయితే మనం మంచిగా. లిటరల్గా నా ప్రతి ఒక్క బండికి ఒక పేరు, లైక్ క్లాసిక్కి రౌడీ, తర్వాత మీసాలు పెట్టినావు మంచిగా. హిమాలయన్ వచ్చేసి బేబ్లేడ్స్ అని చిన్నప్పుడు నేను ఆడేటాను, స్కూల్ ఉన్నప్పుడు చూసాను బేబ్లేడ్స్ అని, బొంగరాలు ఇట్లా తిప్పేది. దాంట్లో ఒక బిడ్ బీస్ట్ డ్రాన్జర్ అని ఉంటుంది. సో ఇది మంచి పవర్ఫుల్ మెషిన్, ఎక్కడ అన్లీష్ కావాలన్నా అక్కడ అన్లీష్ అవుతుంది దాని పవర్, ఇక్కడ ఆఫ్ రోడింగ్ అనమాట. సో దానికోసం అని దాన్ని డ్రాన్జర్ అని పెట్టిన. అండ్ నా బెనిలీ పేరు వచ్చేసి ఐరావత్, వైట్ ఎలిఫెంట్. నీ ప్రొఫైల్లో నేను చాలా చూశాను. సో అంటే లిటరలీ అది చూస్తే కొంచెం ఆ ఫీల్ వస్తుంది, బట్ నాకు కూడా కొంచెం రిలీజియస్గా కూడా సెంటిమెంట్ లాగా ఐరావత్ అని పెట్టుకున్నా. అండ్ వినాయకుడు బొమ్మ పక్క. ఓకే. అచ్చా టెల్ మీ, ఇప్పుడు ఇలా బైక్ రైడ్స్ వెళ్ళాలని ఇలా అంటే ఇదొక ప్యాషన్లా స్టార్ట్ చేసి నవ్ యూ గెట్ ఇన్ టు ద ప్రొఫెషన్ అనుకోవచ్చా, లేకపోతే ఎలా? స్టిల్ ఇట్స్ పార్ట్ టైం. ఇట్స్ ఎ పార్ట్ టైమ్ అనే స్టిల్ ఇట్స్ పార్ట్, అంటే పార్ట్ టైం అని కాదు, ఐ స్టిల్ కాల్ ఇట్ యాజ్ అ ప్యాషన్ అగైన్. ఇట్స్ నాట్, ఐ మీన్ ఐ నెవర్ సీ దాని నుంచి ఎర్నింగ్ అనేది నాకు ఇప్పటికీ లేదు. చాలామంది లైక్ ఫుల్ ఫ్లెజ్గా దీన్ని పెట్టుకున్నారు, బట్ దే డూ ఫుల్ టైమ్ బ్లాగింగ్. కాకపోతే నా పరంగా ఇప్పుడు ప్రతి ఒక్కరికి అది సెట్ అవుతుంది అని అనుకోను. అంటే లేదు నేను ఫుల్ టైం ఇది చేసుకుంటా అంటే దానికి మార్కెట్ అనేది అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఓకే, యు ఆర్ హ్యావింగ్ గుడ్ రీచ్, వ్యూస్ ఉన్నాయి అంటే మిలియన్స్లోకి పోతే ఓకే వెరీ గుడ్. వ్యూస్ పడ్డాయి అంటే ఏంది పరిస్థితి? సో వాట్ యూ డూ, నీ ఆల్టర్నేట్ ఏంది?
ఆబ్వియస్లీ వ్యూస్ వస్తలేవంటే బ్రాండ్స్ రావు, ఐ మీన్ వ్యూస్ వస్తలేవంటే ఈవెన్ అక్కడ నుంచి రెవెన్యూ జనరేట్ కాదు, ప్లస్ బ్రాండ్స్ ముందుకు రావు, ఎవరు కొలాబ్స్ రావు, ఏవి రావు. సో వాట్ ఈస్ యువర్ సిచ్యువేషన్? యా, రీసెంట్గా కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ని కూడా చూస్తూ ఉంటాం. సైకిల్ మీద అయితే దేశాలు తిరుగుతూ ఉన్నారు, బైక్స్ మీద అయితే దేశాలు కాదు ఖండాలు కూడా దాటి వెళ్ళిపోతూ ఉన్నారు. చాలా మంది ఇలా అయితే వాళ్ళకంటే ఒక డిఫరెంట్ ఫేమ్ అనేది కూడా ఫాలోయింగ్ అండ్ సబ్స్క్రైబర్స్ కానీ లేకుంటే ఫాలోయింగ్ కానీ ఆ లెవెల్లో ఉంటే ఒకసారి అక్కడ టాప్లోకి వెళ్ళిపోయి కూర్చున్నాము అంటే ఓకే ఫైన్. కాకపోతే నేను ఇప్పుడే స్టార్ట్ చేస్తా, ఇదే నా ఫుల్ టైం అనుకుంటే నేనైతే, ఎందుకంటే నేను నా ఫేస్ చూసుకుంటూ వస్తున్నా అండ్ ఉన్నాను కూడా టు బీ ఫ్రాంక్. నా ఇప్పటికీ నా ప్యాషన్ని సపోర్ట్ చేసేది నా ప్రొఫెషన్. సో నా ఫస్ట్ ప్రయారిటీ అగైన్ ప్రొఫెషన్తోనే ఐఎమ్ రన్నింగ్ మై ఫ్యామిలీ. ఐ మీన్ నాకు 2 పిల్లలు. సో ఈవెన్ నా నెక్స్ట్ టార్గెట్ కూడా ఫ్యూచర్లో ఇలాని, ఎందుకంటే బైక్ రైడర్ హ్యాస్ టాట్ మీ అ లాట్. వీళ్ళు కూడా ఆ పరంగా పాజిటివ్గా నేర్చుకుంటారని చెప్పేసి మెల్లగా టార్గెట్ చేసిన. పాప ఇప్పుడు 3 years అనమాట. సో చిన్న చిన్న రైడ్లకి అప్పుడప్పుడు ముందు కూర్చోబెట్టుకొని తీసుకెళ్ళిపోతా, హెల్మెట్ వేసి అగైన్. ఓకే, చిన్నపిల్లలది ఒక హెల్మెట్ కొనున్నా, సో ఆ హెల్మెట్ వేసుకొని తీసుకొని పోతాం. ఓకే, అంటే మరి చెల్లెమ్మ ఏమనలేదా? సో ఇలా బైక్ రైడ్లోనే తిరుగుతుంటాను, ఇట్లా వేస్తుంటాను అంటే చెప్పిన కదా, ఇప్పుడు అంటే నేను వర్క్ ఐటీ అంటే లైక్ మెంటల్లీ కొంచెం యూనో ఒక టైంలో నాకు బాగా అది టార్చర్ ఉండేది అనమాట. వర్క్ చాలా హెవీగా ఉండేది. రైడ్కి పోయి వచ్చినాక నేను సెట్ అయిపోతుండే అనమాట. సో అబ్జర్వ్ చేసింది, తనకు కూడా చెప్పిన రైడ్ పోయి వస్తే రిలాక్స్ అయిపోతా, అది ఒక స్ట్రెస్ బస్టర్ నాకు అంటే సరే వెళ్ళిపో. అంటే ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు ఆఫీస్ కోపమో లేకుంటే పర్సనల్ ఏవో లొల్లు తీసుకొచ్చి ఇంట్లో తీయడం కూడా కరెక్ట్ కాదు. సో పోయి వస్తే ఈడు జర పురుసత్తుగా ఉంటాడు కదా అని ఆయన ఆబ్వియస్లీ ఫ్యామిలీ సపోర్టెడ్ అండ్ ఫ్రెండ్స్ కానీ ఇప్పుడు ఆబ్వియస్లీ. సో అందరూ ఫ్రెండ్స్ అందరూ లేకుంటే ఫ్యామిలీ అందరు సపోర్ట్తోనే ఐఎమ్ హియర్ టుడే. ఇదంతా వినడానికి సూపర్గా ఉంది బ్రో. కాకపోతే అంటే చూసేవాళ్ళు కూడా అనుకుంటారు, బైక్ రైడర్ని తీసుకొని వచ్చావు ఎంతసేపు స్టూడియోలో పెట్టుకొని ఇంటర్వ్యూ చేస్తుంటావా, ఏం లేదా ఏంటని అంటుంటారు. కామెంట్లు కూడా కొంతమంది వదులుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మనం ఛాన్స్ ఇవ్వకూడదు. సరే ఒక్కసారి హైదరాబాద్ దగ్గర వెళ్ళిపోదాం. కింద ఉంది వెయిటింగా వెళ్ళిపోదాం. వెళ్ళిపోదాం. ఓకే, ఇంతకు ఈ ఐరావతంలో లడాక్ కానీ అట్లాంటి ఏమన్నా లాంగ్ ట్రిప్స్ కూడా? ఆల్రెడీ 2024లో నేను నా ఫ్రెండ్ అంటే 2 ఫ్రెండ్స్, 2 కాలేజ్ ఫ్రెండ్స్ అనమాట, నందు నేహాంత్ అని చెప్పేసి. సో మేము ముగ్గురం కలిసి హైదరాబాద్లో అంటే 10 days బిఫోర్ ప్లాన్ చేసుకున్నాం. బండ్లు రెడీ అయినాయి. ఇంకొకటిది కూడా సేమ్ బెనెలీ TRK 502X అది, అంటే ఆఫ్ రోడింగ్ కూడా చేయొచ్చు. అండ్ ఇంకోటి వచ్చేసి వర్సెస్ 650 కావాలి. సో 3 బండ్లు స్టార్ట్ అయ్యి అట్లా చేసుకుంటూ వెళ్ళిపోయినాం. మాకు అసలు తెలియలేదు ప్రాపర్ ఏంటంటే ముగ్గురికి మంచి సింక్ అయిపోయింది. ఈ మధ్య ఏవి కొట్టినా కానీ మా ముగ్గురు ఒక టీం లాగా ఫామ్ అయిపోయింది. ఇక అట్లా వెళ్ళిపోతూ మాకు తెలియదు అది ఎక్కడ పోతున్నా, ఎంత దూరమైనా. ఇప్పుడు మాది నెక్స్ట్ ప్లాన్ ఉంది, దేవుని దయతో నేను కావాలని కోరుకుంటున్నా. చెప్పు. ఇంటర్నేషనల్ కొడదామని. ఇంటర్నేషనల్ దేశం దాటిపోవాలనుకుంటున్నారు, అది కూడా బైక్లో. సో ఒకటి ఏంటి అంటే లైక్ ఎక్కడికి ప్లాన్ చేశారు అంటే మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి. సో ఒకటి వచ్చేసి వేరే కంట్రీకి వెళ్ళి అక్కడ బైక్ హైర్ చేసుకొని అక్కడనే ట్రావెల్ చేయాలని. ఇంకొకటి ఏంటి అంటే ఎక్కడనైతే రోడ్ పాసిబిలిటీ ఉందో సో అట్లా కంట్రీస్ అట్లా ట్రై చేద్దామని చెప్పేసి కూడా ఒకటి మైండ్లో ఉంది. లైక్ ఏ కంట్రీస్ అని సస్పెన్స్ అని చెప్పొచ్చు. అంటే రోడ్ త్రూ మనకి ఏవే ఉన్నాయో అండ్ ఆల్రెడీ చాలామంది రైడర్స్ చేసిరు కూడా అది. సో అట్లా ఒక ట్రావెల్ చేద్దామని. బేసికలీ ఏంటి అంటే ఎక్స్ప్లోరేషన్ ఆన్ బైక్. అదేదో చూపించాలి స్టంట్, నేను ఏమంటారు ఏదో అవార్డ్స్ కొట్టాలని కాదు. ఎండ్ ఆఫ్ ద డే అదొక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. అరే ఆన్ బైక్ కొట్టినాం. ఇప్పుడు కొన్ని ప్లేసెస్కి నాకు బస్సులో పోయినా లేకుంటే ట్రావెలింగ్ చేసిన, కాకపోతే బండి మీద పోతే అదొక సాటిస్ఫాక్షన్ నాకు. సో సేమ్ ఇక్కడ కూడా అదే అనమాట. సో నా బండి అడు ఉండాలి. సో అట్లా హిమాలయన్ ఆల్రెడీ లదాఖ్ ఒకసారి పోయింది 23లో, ఇది మొన్న తీసుకొని వెళ్ళిపోయినా. సో 2 అయిపోయినాయి. బైక్ ఈస్ అనే ఎమోషన్ లిటరల్గా అది చాలా గట్టిగా ఉంటుంది. అది ఎట్లా అంటే ఎండ్ ఆఫ్ ద డే అరే ఎట్లయిపోయిందంటే ఓ ప్లేస్కి పోతాం, మరే జబర్దస్త్ ఉంది ప్లేస్, బండి ఉంటే బాగుండేది. ఎవరైనా కానీ ఆ మంచి ప్లేస్కి వెళ్ళిన తర్వాత అబ్బాయిలు ఎవరన్నా అరే మంచి అమ్మాయి ఉంటే బాగుంటుంది, అరే మంచి సిట్టింగ్ పొజిషన్ ఉంటే బాగుంటుంది అనుకుంటాం. బైకర్లకి అదే అనమాట. ఇంకా అంటే ఇట్ ఈస్ రీప్లేస్డ్ బేసికలీ. ఓకే. సో ఆ ప్లేస్ పోగానే అరే ఇక్కడ బైక్ తీసుకొని వచ్చి ఉంటే బాగుంటుంది. ఇప్పుడు మేము బైకర్స్ అయినా సరే ఓ లొకేషన్ పోయినా బండి ఆడు ఉంటే ఓకే టెన్షన్ లేదు, ఎందుకు బండి ఉంటుంది ఫోటోలు దిగుతాం. ఈవెన్ చాలామంది బైకర్స్ వాళ్ళ ప్రొఫైల్ వెళ్ళి చూడు, ఆడ నీకు వాళ్ళ ఫోటోల కన్నా బండ్ల ఫోటోలు ఎక్కువ ఉంటాయి.
ఆడు మంచిగా తయారయ్యి మోడలింగ్ లాగా తయారవుతాడు, కానీ బండి ఉంటుంది. యా లేదు ఆడు లేడా బండి అన్న ఉంటుంది పక్క. సో మంచి మంచి లొకేషన్స్ ఏంటంటే అది ఒక కొంతమంది అయితే దే టేక్ ఇట్ లైక్ యాజ్ ఎ బ్రదర్. రైట్ అంటే ఇప్పుడు నార్మల్గా పెట్స్ చాలామంది ఫ్యామిలీ లాగా ఎట్లా ట్రీట్ చేస్తారో, సో కొంతమంది దే టేక్ బైక్స్ ఇన్ ద సేమ్ వే. సో మనం అదే జాతికి చెందిన వాళ్ళం. అలాగే ఆ, నువ్వు కేవలం బైక్ రైడింగ్ దానికి సంబంధించే కాకుండా సోషల్ వర్క్స్ అంటే ఎన్జిఓస్ త్రూ అనేది కూడా వర్క్ అనేది కూడా అంటే- గవర్నమెంట్కి వర్క్ చేస్తున్నా అని తెలుస్తుంది. సో అంటే అంటే ఏం వర్క్ నేను మన సైబరాబాద్ సైబరాబాద్ పోలీస్లో నేను ట్రాఫిక్ వాలంటీరింగ్ చేస్తున్నాను అనమాట. సో దాంట్లో నేను సిన్స్ 2015 నుంచి ఇప్పటి వరకు బీన్ అ పార్ట్ ఆఫ్ ఇట్. Okay. సో ఈవెన్ కోవిడ్ టైంలో కానీ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అప్పుడు చాలామందికి ఫుడ్ రాలేదు. సో గవర్నమెంట్ నుంచి మనకి సైబరాబాద్ నుంచి కూడా వీళ్ళు ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు. సో మేము వెళ్ళేసి అందరికీ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కానీ, ఇంకొకటి సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయడం, అంటే మాల్స్లోకి వెళ్ళి బేసికల్లీ అందరూ ఆ టైంలో అందరూ ఇళ్ళల్లో ఉండే. కాకపోతే నేను ఆ టైంలో మా ఇంట్లో అప్పటికి కొంచెం తిట్టిరు, కొంచెం మంచిగా అనిపించింది వాళ్ళకైనా సరే. ఎండ్ ఆఫ్ ద డే మన సేఫ్టీ కూడా వాళ్ళు ఆలోచించేది చెప్పాలంటే. సో నేను బయటికి వెళ్ళడము, ట్రాఫిక్ ఆఫ్టర్ 10 మనకి లాక్డౌన్ స్టార్ట్ అయ్యేది. సో ఆఫ్టర్ 10 నుంచి 12 వరకు నాది 1 o'clock స్టార్ట్ అయ్యేది ఆఫీస్ అప్పుడు. సో 12:30 వరకు నేను మొత్తం వాలంటీరింగ్ అక్కడ చేసి అంతా అయిపోయిన తర్వాత ఇంకా నేను మళ్ళీ ఇంటికి వచ్చి ఆఫీస్ కనెక్ట్ అయిపోయి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండే నడిచిపోయేది అనమాట. ఓకే ఇంకా అది పక్కకు పెడితే మనకి క్లైంబాన్ నుంచే ఇప్పుడు నేను ఆల్మోస్ట్ 6 years ఏమో అయింది. సో లాస్ట్ ఇన్ని ఇయర్స్ నుంచి లైక్ ఎవ్రీ ఇయర్ నవంబర్ డిసెంబర్ టైంలో మనం బ్లాంకెట్ డిస్ట్రిబ్యూషన్ రైడ్ చేస్తాం. యా సో ఆ రైడ్ ఏంటి అంటే 9 to 10 o'clock స్టార్ట్ అవుతుంది. టార్గెటింగ్ ఎవరైతే రోడ్ పైన పడుకొని ఉంటారో ముసలోళ్ళు కానీ పిల్లలు కానీ, చలికి వణుకుతాం. మనం ఇంట్లో కూర్చొని ఫుల్ అది స్వెటర్లు వేసుకొని ఉంటాం, కాకపోతే వాళ్ళు రోడ్ పైన ఇల్లు లేకుండా పడుకొని ఉంటారు. సో అగైన్ ఇక్కడ తాగి పడున్నోనికి మాత్రం మేము మా టార్గెట్ నిజంగా ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి వెళ్ళేసి వాళ్ళని లేపి ఫోటోలు సెల్ఫీలు చేయం. మళ్ళీ సైలెంట్గా పడుకొని ఉన్నాడా దుప్పటాడ కప్పేసి గాయబ్ కావాలి. లేదు ఒకడు ఉన్నాడు అంటే ఇప్పుడు చాలామంది దీంట్లో రైడర్సే ఎక్కువ మంది చెప్పాలంటే. ఇప్పుడు ఇట్లా మన ఏదైతే క్లబ్స్ ఉన్నాయో క్లబ్స్ నుంచి చాలామంది ముందుకు వచ్చేసి నేను రాలేను, బట్ నా సైడ్ నుంచి నేను ఇన్ని బ్లాంకెట్స్ నేను అమౌంట్ ఇస్తాను, మీరు బ్లాంకెట్స్ కొనండి. సో ఆ అమౌంట్ మొత్తం A to Z వీలైతే తక్కువ పడ్డే జోబులకి వెళ్ళి వేసేసుకొనైనా అది చేస్తే ఎండ్ ఆఫ్ ద డే ఒక స్మైల్, కొంతమంది మేల్కొండి తీసుకుంటారు, ఓ స్మైల్ ఇస్తారు, నీ కడుపు చల్లగా ఉండాలయ్యా, అది చాలు మనకి ఎండ్ ఆఫ్ ద డే అదో సాటిస్ఫాక్షన్. అండ్ హెల్మెట్ అవేర్నెస్ సెషన్స్ నేను కాలేజ్లలో ఇస్తుంటాను అనమాట. ఏంటి అంటే లైక్ మెయిన్లీ పిల్లలు ఎక్కువ చెప్పిన కదా, కాలేజీలో పూర్వాలు ఏమనంటే బండి వేసుకొని ఫ్రంట్లు వీలీలు కొడుతుంటారు. అట్లా కాదు, అసలు హెల్మెట్ ఎందుకు ఇంపార్టెంట్. ఇప్పుడు పేరెంట్స్, టీచర్స్, పోలీస్ చెప్తుంటారు, వీళ్ళు పిల్లలు ఎంతవరకు తీసుకుంటారో నాకు తెలియదు. బట్ నేను ఎప్పుడైనా సరే ఇప్పుడు ఈ ఎటార్లో ఒక గేర్ వేసుకొని పోయినప్పుడు ఎక్కువ యంగ్స్టర్స్ వచ్చేసి అన్న ఒక ఫోటో అన్న, రైడరా అన్న, యూట్యూబరా అన్న, ఒక ఫోటో తీసుకుంటారు. నాకు అప్పుడు ఒక స్ట్రైక్ అయింది. ఏ ప్లేస్కి పోయినా కానీ అన్న యూట్యూబరా అన్న, అన్న రైడరా అన్న, ఒక ఫోటో అన్న అని చెప్పేసి ఫోటోలు తీసుకుంటాను. నాకు అప్పుడు స్ట్రైక్ అయింది, అరే అంటే నేను ఒక అటెన్షన్ గ్రాప్ చేస్తున్నా, ఎస్పెషల్లీ పిల్లలది, వై నాట్ యూజ్ ఇట్ ఫర్ ఏ గుడ్ పర్పస్ అని చెప్పేసి నేను కాలేజ్లోకి వెళ్ళి అక్కడ ప్రిన్సిపల్తో పర్మిషన్ తీసుకొని 1 hour ఇన్సైడ్ అంటే ఆడిటోరియం ఏదన్నా వాళ్ళ క్లాస్లో కానీ ఒక సెషన్ లైక్ అసలు ఈ గేర్ ఎందుకు వాడుతున్నాము, ఎట్లా రైడ్ చేయాలి ఏంది అనేది కొంచెం బేసిక్. అసలు హెల్మెట్ కొనాలంటే చాలామంది పోయి అన్న ఒక హెల్మెట్ అని చెప్పి హెల్మెట్ తీసుకొని అదే ఆడ పోలీసు వాళ్ళు కొన్నా నేను పోతా అని చెప్పేసి అట్లా చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఎట్లాంటి హెల్మెట్ కొనాలి, అది ఎట్లా మనకు ప్రొటెక్షన్ ఇస్తుంది, ఈ సర్టిఫికేషన్స్ అండ్ ISI లేకపోతే ఈసీ సర్టిఫికేషన్స్ ఉంటాయి, అసలు ఇవి సర్టిఫికేషన్స్ అంటే ఏంది, కొనేటప్పుడు ఏమేమి చూడాలి, ఆన్లైన్ షాపింగ్ అవాయిడ్ చేయమంటాను హెల్మెట్స్. హెల్మెట్స్ విషయంలో వద్దంటావా? ఎందుకంటే హెల్మెట్ ఎప్పుడైనా సరే సైజ్ మనకి చాలా మందికి ఈ ఫోర్ హెడ్ సైజ్ తీసుకొని చూడాలి, అది చాలా మందికి తెలియదు. సో హౌ యూ చెక్ ఇట్, హెల్మెట్ వేసుకొని ప్రాపర్గా ఇట్లా రావాలి, ఇదంతా చీక్స్ ఇట్లా బయటకు రావాలి, అండ్ ఇట్లా ఊపినప్పుడు హెడ్ ఊపినప్పుడు హెడ్తో పాటు హెల్మెట్ తిరగాలి. ఇప్పుడు నువ్వు చాలామంది రోడ్ మీద అబ్జర్వ్ చేయి, వాళ్ళు ఇక్కడ తిప్పుతారు, హెల్మెట్ ముందు చూస్తుంటుంది. సో కొన్ని అంటే ఇవి చాలా ఇంపార్టెంట్ తెలియదు కానీ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంటాయి అంటే సేఫ్టీ పరంగా. అండ్ ఈవెన్ హెల్మెట్స్కి కూడా ఎక్స్పైరీ ఉంటుంది, అంటే మెడిసిన్ ఎస్ నీకు తెలిసిపోతుంది. ఇప్పుడు దాని లోపల కుషన్ లోపల మొత్తం ఒక మల్టిపుల్ లేయర్స్ ఉంటాయి. సో ఆ లేయర్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క దాని అయిపోయింది అంటే దాని లైఫ్ అయిపోయింది అంటే నీకు ప్రొటెక్షన్ ఇవ్వదు. సో హెల్మెట్స్ కూడా లైక్ వాటి ఎక్స్పైరేషన్ ఉంటుంది, తెలిసిపోతుంది మనకి చూడంగానే, అరే కొన్నప్పుడు ఎట్లుంది ఇప్పుడు ఎట్లుంది, దాని లోపల అది ఆ మెటీరియల్ అంతా అయిపోయింది అంటే ఇంకా నువ్వు మార్చేయడమే.
ఆ ఎండ్ ఆఫ్ ద డే మన సేఫ్టీ అది. బతుకుంటే 100 హెల్మెట్లు కొనవచ్చు, కానీ వందేంటి బతుకుండాలి. ఎన్నైనా అసలు. అది ఉండాలి అంటే ప్రాపర్ హెల్మెట్ కానీ మన గేర్ కానీ మనని మనం సేఫ్ ఉంచుకోవాలి అట్లా. నువ్వు ఒక ప్రాపర్ రైడర్వి, ఓకే. అండ్ కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం, అందరినీ కాదు, కొంతమంది చిచ్చోర పొరగాళ్ళు బైక్లు వేసుకొని మేము చెప్పరీలు అంటాం. అవునా, ఓకే, బైక్లు వేసుకొని స్టంట్లు చేస్తూ ఉంటారు, ఆ అమ్మాయిల ముందు ఫోర్స్ కొట్టాలని చెప్పేసి కట్లు కొడుతూ ఉంటారు. అది అసలు రీసెంట్గా ఒక యూజువల్గా వాళ్ళు అలాంటి చెయ్యకూడదు అని చెప్పేసి, అంటే మెయిన్ చెప్పడం కంటే యాజ్ ఎ ప్రాపర్ రైడర్గా నువ్వు ఎలాంటి సజెషన్స్ సో ఇస్తావు? లిటరలీ చాలాసార్లు చెప్పినా కూడా రీసెంట్గా కొన్ని ఇన్సిడెంట్స్లో ఎవరికైతే నేను చెప్పినానో వాడు ఒక టైం వరకు బాగానే మానేసిండు, తర్వాత మళ్ళీ అదే చేసినట్టున్నాడు. వాడి యాక్సిడెంట్ అయింది, మేబీ చెప్పొద్దో లేదో తెలియదు కానీ దాని ఇంపాక్ట్ చెప్తున్నాను. మోకాలు ఉంటుంది కదా, చాకుతో కట్ చేస్తే ఎట్లా కట్ అవుతుందో అట్లా కట్ అయ్యి పక్కకి పడిపోయారు. సో బేసికల్లీ ఆ సెన్సార్ అంటే అవి నాకు, నేను వాడిని తిట్టిన ఒకసారి, అరే ఏంద్రా వీలీలు కొడుతున్నావు ఏంద్రా అసలు ఏంది నువ్వు అంటే, అన్న సారీ అన్న అన్నాడు. తర్వాత మానేసిండు, దగ్గర మళ్ళీ కనిపించలేడు కూడా తర్వాత మొన్న సడన్గా నాకు ఎవరో పంపించారు, వీడియో పంపిస్తే, అరే వీడు నాకు తెలుసు యాక్సిడెంట్ అయింది, ఇట్లా స్టంట్లు వీలీ కొడుతుండు, బండి పల్టీ కొట్టేసింది, కాళ్ళు ఇరిగిపోయింది. అట్లా చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళని రిస్క్ చేయడం పక్కకు పెడితే, పక్కకి ఎవడో పాపం ఫ్యామిలీతోని పిల్లలు వేసుకొని పోతూ ఉంటాడు, వీళ్ళు పోయి వాళ్ళ మీద పడితే వాళ్ళ పరిస్థితి ఏంది అంటే ఇమాజిన్. సేమ్ ఇప్పుడు మీకైనా ఫ్యామిలీయే, ఎవరికైనా ఫ్యామిలీయే. సో మన వల్ల ఒకరికి ఇంపాక్ట్ కావద్దని నేను ఫస్ట్ చెప్పేది. అండ్ ఇంకోటి, స్టంట్స్ చేయాలా కొన్ని ప్రొఫెషనల్ స్టంట్ ట్రైనింగ్ స్కూల్స్ ఉంటాయి, అది కూడా ఒక క్లోజ్డ్, మొత్తం ఎవ్వరు లోపలికి రాకుండా కొన్ని క్లోజ్డ్ ఏరియా ఉంటాయి. దాని లోపల ప్రొఫెషనల్ స్టంట్స్ నేర్చుకునేటోళ్ళు చాలా నేర్పించేటోళ్ళు కూడా ఉన్నాయి హైదరాబాద్లో ఉన్నాయి. సో ఆ ప్లేసెస్కి వెళ్ళి స్టంట్స్ నేర్చుకో, అక్కడ చెయ్యి, ఓకే, నో వన్ ఈస్ స్టాపింగ్. బట్ పబ్లిక్ రోడ్స్లో వచ్చేసి ఇట్లాంటి స్టంట్లు చేయడం, ఆబ్వియస్లీ చప్రీలు అని చెప్పేసి చాలా మంచి మంచి పేర్లు ఉన్నాయి, నిబ్బిలు అంటారు, లేకుంటే చప్రీగాళ్ళు అంటారు. సో వాళ్ళు చేసేటివన్నీ రోడ్ల పైన స్టంట్. ఇప్పుడు రైడర్కి వీళ్ళకి డిఫరెన్స్, ఇప్పుడు నన్ను కూడా వచ్చేసి అన్న బండి లేపు అంటారు. అరే అయ్యా, నేను వేసుకున్న డ్రెస్ ఏంది, నా బండి ఏంది, నువ్వు అడిగేది ఏంది? అది అంటే ఒక టైప్ ఆఫ్ అది అయిపోయింది. ఇప్పుడు కొన్ని ప్లేసెస్కి పోయినప్పుడు ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి, అచ్చా మీరు బండిలు లేపుతారా, బండిని చూస్తే ఇది లేచేటట్టుందా? సో అట్లా అనమాట. సో అంటే చాలామందికి రైడర్ అనగానే ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ మైండ్లోకి పోయేది ఇట్లాంటివి. అండ్ దానివల్ల నెగిటివ్గానే స్ప్రెడ్ అవుతుంది కానీ పాజిటివ్ అస్సలు రాదు. అండ్ వాట్స్ నెక్స్ట్ అంటే ఏం చెప్తాం, అంటే ఇలాగే రైడ్స్ చేస్తూ మరి ముందుకెళ్తూ ఉన్నావు, అండ్ అంటే ప్రాపర్గా గోల్ కానీ ఇట్లాంటిది ఏమన్నా పెట్టుకున్నావు? ఒకటి, ఇప్పుడు నేను ఈ సెషన్స్ కానీ ఐఎమ్ నాట్ గెటింగ్ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ ఇట్. నాకు పర్సనల్గా వచ్చేది అంటే 100 మంది పిల్లలల్లో ఒక్కరిని నేను కన్వర్ట్ చేసిన, దట్స్ మై అచీవ్మెంట్. అక్కడ నా మెయిన్ అచీవ్మెంట్ అదే. ఎందుకంటే ఐ హావ్ సీన్ నా ఫ్యామిలీలోనే మా తమ్ముడు ఈ మెట్ విత్ అన్ యాక్సిడెంట్, వాడికి 40 స్పీడ్లో పడిపోయిండు, కాకపోతే పడ్డప్పుడు దీని మీద ల్యాండ్ అయ్యిండు, ఇవి బ్రేక్ అయినాయి. అండ్ కోవిడ్ టైంలో అది ఐ హావ్ సీన్ హిమ్ సఫర్. చెప్పాలంటే అది ఫ్యామిలీకి ఎంత లెవెల్, అది హెల్మెట్ ఉంటే నథింగ్ వుడ్ హ్యావ్ హ్యాపెండ్. సో అక్కడ ఏమైపోయింది అంటే వాడు పడ్డాడు, ముఖం ఇంత ఉబ్బిపోయింది. అండ్ ఆడ నాకు మా అత్త కొడుకు తమ్ముడు, లిటరల్ నాకు ఆ ఫీలింగ్ ఓన్ తమ్ముడులాగా నాతో పెట్టు పెరిగిండు. అండ్ ఆ స్టేజ్లో చూసినాక నాకు అప్పుడు చాలా అసలు ఏడుపు వచ్చేసింది. తర్వాత అనుకున్నా, అరే పిల్లలకు తెలియదు, లెట్స్ డూ ఇట్ అని చెప్పేసి దెన్ ఐ స్టార్టెడ్ దిస్ హెల్మెట్ అవేర్నెస్ సెషన్. అంటే అంటారు కదా, మనకి అయ్యేదాకా తెలియదు దాని నొప్పి అనేది. సో అది చూసిన కాబట్టి నేను ఇంకా ఏ ఫ్యామిలీలో ఆ ఇంపాక్ట్ ఉండొద్దు అని చెప్పేసి నేను కాలేజ్కి వెళ్ళి ఇవి సెషన్స్ చెప్పడం కానీ, ఈవెన్ నేను రైడ్స్లో అంతా నన్ను తిట్టుకున్నా పర్లేదు, ఐ విల్ బి వెరీ స్ట్రిక్ట్ డ్యూరింగ్ ద రైడ్. బండి దిగు, నీతో పాటు నేను చిల్ చేస్తా, మజాక్ చేస్తావా ఏం చేస్తా చెయ్యి, కాకపోతే రైడ్లో ఉన్నంత మరికి నువ్వు ఓవర్ యాక్షన్ చేసినా 2 సార్లు వార్నింగ్ ఇస్తాం, 3 సార్లు ఇంటికి వరపోయి అంటాం. ఓకే, కానీ ఇప్పటివరకు ఆ సిచ్యువేషన్ రాలేదు. ఎందుకు అంటే ఎవ్రీ వన్ అండర్స్టాండ్స్. ఇప్పుడు 100 మందిలో 99 మంది ఫాలో అవుతాడు. ఆ ఒక్కటి తేడా కొడుతుందంటే అందరూ అన్నీ వేసుకుంటారని నాకు తెలుసు. సో చచ్చినట్టు ఫాలో అవుతాడు. ఒక్కసారి ఫాలో అయ్యిందా అది ఇంకా వద్దన్న అదే ఫాలో అవుతాడు. అట్లా ఇప్పుడు హైదరాబాద్లో కమ్యూనిటీ మంచిగా గ్రో అవుతుంది, చాలా పాజిటివ్గా గ్రో అవుతుంది. అండ్ ప్రతి ఒక్కరు ప్రాపర్ రైడింగ్ అండ్ ప్రాపర్ గేర్ వేసుకొని, ఈవెన్ ఇట్లాంటి చప్రీ చేతలు ఎవరు చేయరు ప్రొఫెషనల్ రైడర్స్ అయితే చేసిన సందర్భాలు. మిగతా వాళ్ళు చేసేటివన్నీ ఆబ్వియస్లీ వాళ్ళు రైడర్స్ వాళ్ళ కమ్యూనిటీ వాల్యూ తెలియదు,
అనవసరంగా ఈవెన్ కొంతమంది పనికిరాని ఇన్ఫ్లుయెన్సర్లు కూడా ఉన్నారు. వాళ్ళు రోడ్ల మీద చేసేసి వాళ్ళకి తెలియంది ఏంటి అంటే ఇండైరెక్ట్లీ వాళ్ళు పిల్లల్ని చెడగొడుతున్నారు. సో నాకు తెలిసిన ప్రొఫెషనల్ స్టంటర్స్ ఉన్నారు, వాళ్ళు క్లోజ్డ్ సర్క్యూట్లో చేస్తారు, ట్రైనింగ్ ఇస్తారు. ఐ రియలీ రెస్పెక్ట్ దమ్. కానీ కొంతమంది దే హ్యావ్ దిస్ ట్యాగ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సర్ బట్ దే డోంట్ ఫాలో ఇట్. సో ఐ డోంట్ నో, అంటే ఎప్పుడన్నా వాళ్ళకి ఏదైనా వీడియోలో పాజిటివ్గా బ్రో ఇట్లా వేసుకో అని చెప్తే వాళ్ళకు టీం ఉంటుంది, వాళ్ళు వచ్చేస్తారు దండయాత్ర మన మీద. అండ్ మన లాస్ట్ ఫైనల్ క్వశ్చన్, Yeah. సో యాజ్ ఎ ఇన్ఫ్లుయెన్సర్గా కూడా ముందుకెళ్తూ ఉన్నావు అండ్ బెట్టింగ్ యాప్స్ని ఏమైనా ప్రమోట్ చేస్తున్నావు? నాకు ఇప్పటికీ ఒక 3-4 మంది రీచ్ అయ్యారు. దట్స్ నాట్ ఏ బిగ్ నెంబర్, స్మాల్ నెంబర్, బట్ కుల్ల చెప్పినా కదా, నాకు ఇట్లాంటి ఐ స్ట్రిక్ట్లీ హేట్ ఇట్ లైక్ ఎనీథింగ్. ఈవెన్ ఎంకరేజ్ చేసేటోళ్ళని కూడా నేను సపోర్ట్ చేయాలి. ఓకే, దాంట్లో అది రైడర్ అయినా సరే, ఎవరైనా సరే, ఎనీ ఇన్ఫ్లుయెన్సర్, ఇట్ కెన్ బి ఎనీ వన్. ఎండ్ ఆఫ్ ద టైమ్ వీ సపోర్ట్ బైకింగ్ బ్రదర్ కమ్యూనిటీ, మేము సపోర్ట్ చేసుకుంటాం ఒక్కోళ్ళనొకోళ్ళు. బట్ ఇఫ్ దే ఆర్ డూయింగ్ దీస్ థింగ్స్ మేము వాళ్ళని ఎంకరేజ్ చేయం, అంటే మేము సపోర్ట్ చేయం బేసికల్లీ. సో అలాంటి వాళ్ళని మేము ఎట్లాంటి వాటికన్నా ఇన్వైట్ చేయాలని వీ డోంట్ ఇన్వైట్ దమ్. అరే లిటరల్ చెప్పాలంటే ఈ బెట్టింగ్ యాప్స్ ఇవన్నీ ఏంది, ఎండ్ ఆఫ్ ద డే ఫర్ మనీ. నువ్వు ప్రాపర్గా చేసుకుంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఆటోమొబైల్ బ్రాండ్స్ ఉన్నాయి, యూ రీచ్ అవుట్ టు దెమ్. వాళ్ళు రీచ్ అవుట్ కాకపోతే నువ్వు రీచ్ అవుట్గా, నీ బ్రాండ్ అనేది నువ్వు ఒక్కసారి ప్రాపర్ కాంటెంట్ ఇస్తున్నావు అంటే ఆటోమేటిక్ బ్రాండ్స్ ముందుకు వస్తారు. మస్తు బ్రాండ్స్ ఉన్నాయి, దాంట్లో కూడా చాలా కాంపిటీటర్స్ ఉన్నారు. అక్కడ నుంచి యూ కెన్ ట్రై. కాకపోతే నువ్వే సొంతంగా ఆలోచిస్తే, ఇప్పుడు ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్ ప్రమోట్ చేస్తున్నాడో నువ్వు సొంతంగా నువ్వే పైసలు అట్లా, ఇప్పుడు వాడంటే నీకు ఏదో సమ్ డమ్మీ యాప్ ఏదో ఇచ్చేసి కొట్టంగానే 3 లక్షలు 4 లక్షలు చూపించేస్తాడు. కాకపోతే అది నిజంగా పెడతాడా? పెట్టాడు. ఎందుకు? హీ నోస్ ద ఇంపాక్ట్. అంటే ఇప్పుడు చాలా కాంట్రవర్సీస్ అయినాయి ఈ విషయంలో. అండ్ ఐ లిటరలీ టేక్ ద సైడ్ నాట్ టు ప్రమోట్ బెట్టింగ్ యాప్స్. చెప్పినా కదా, వచ్చినా కానీ నేను అస్సలు ఎంకరేజ్, నేను లైట్ తీసుకున్న. కుల్ల చెప్పాలంటే నేను బ్లాక్ చేసేసిన. నా కొడుకులను దూరం పెట్టారు. అంటే మన ఎండ్ ఆఫ్ ద డే ఆమె కమ్యూనిటీగా, అంటే ఏదైనా లైక్ ఐ ట్రై టు డూ సంథింగ్ ఫర్ ద కమ్యూనిటీ. అంటే బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, స్టేషనరీ డిస్ట్రిబ్యూషన్, ఫుడ్ డిస్ట్రిబ్యూషన్స్, లేకుంటే రిమోట్ ఏరియాస్లోకి వెళ్ళి మేము ఇట్లా చేయడం, అంటే లైక్ వాళ్ళకి బ్లాంకెట్స్ కానీ ఇవన్నీ ఇవ్వడం, ఇవన్నీ చేసేటోని ఆబ్వియస్లీ ఐ నెవర్ సపోర్ట్ ఇట్. అండ్ సపోర్ట్ కూడా ఒకవేళ ఏదైనా ఇన్ఫ్లుయెన్సర్ ప్రమోట్ చేస్తున్నాడు అంటే మీరు కూడా సపోర్ట్ చేయకూడదు అస్సలు. సో ఆటోమేటిక్ అందుకే రారు. రీసెంట్ టైమ్స్లో సజ్జనర్ గారు, సో సజ్జనర్ గారు రీసెంట్ టైమ్స్లో ఆయన వార్నింగ్ అనేది కూడా ఇచ్చారు. సో దానికి సంబంధించి మీ కమ్యూనిటీకి సంబంధించిన పర్సనే కాబట్టి ఐఎమ్ ఆస్కింగ్ యూ. లేదు, ఐ లిటరలీ సపోర్ట్ సజ్జనర్ సార్. నేను ఆయన దగ్గర ఈవెన్ 2 అవార్డ్స్ తీసుకున్నా. ఓకే, ఫర్ డూయింగ్ దిస్ కమ్యూనిటీ థింగ్స్. ఓకే. అండ్ నేను అప్పటి నుంచి ఆయనకి బిగ్ ఫ్యాన్. అండ్ వెన్ హీ రేస్ దిస్ పాయింట్, I was the first person to feel very happy. And finally, right person took that initiation. So నేను ఆయనకి ఐఎమ్ ఏ ఫాలోవర్ అగైన్, ఆయన ఇన్స్పిరేషన్ ఫర్ ఎందుకంటే కోవిడ్ టైంలో మాకు ఐ హావ్ సీన్ హిమ్ పర్సనలీ, మెట్ హిమ్ పర్సనలీ. ఆయనతో పాటు కలిసి వాలంటీరింగ్ చేసిన కాబట్టి సీన్ హౌ హీ వర్క్స్ అండ్ చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ వెన్ హీ టుక్ దిస్ స్టెప్ we have to appreciate and also support అనేది కూడా చేయాలి. నా సైడ్ నుంచి 100%, 100,000% సపోర్ట్ ఉంటుంది సార్. ఇట్ వాస్ నైస్ కిషోర్. అండ్ రెస్పాన్సిబుల్గా డ్రైవ్ చేయాలని చెప్పేసి అండ్ రైడర్గా మన కిషోర్ అయితే చాలా చక్కటి విషయాలు అనేది కూడా మనతో షేర్ చేసుకున్నాడు. ఈ ఐరావతిని చూస్తుంటే నాకు కూడా ఎక్కి తొక్కాలనిపిస్తుంది, హెల్మెట్ పెట్టుకోనే మెయిన్గా. ఓకే, హెల్మెట్ రెడీ ఉంది, అన్ని రెడీ ఉన్నాయి నీకోసం, గేర్ రెడీ ఉంది, వచ్చేసి. అవునా, వచ్చేస్తా ఈసారి రైడ్ కొట్టేద్దాం, నాడు వెళ్ళిపోదాం రా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ గైస్. మరైతే మీరు కూడా ఎవరైతే రోడ్ మీద వెళ్తున్నారో, సో మనతో పాటు పక్కన వాళ్ళకి కూడా ఫ్యామిలీ ఉంటుంది, మనం కూడా చాలా రెస్పాన్సిబుల్గా డ్రైవ్ చేయాలి. కాబట్టి రోడ్డు మీద ఉన్నప్పుడు భయం భక్తి కూడా ఉండాలి. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఈస్ యువర్ చాణక్య.